ఎందుకంటే మళ్ళీ మిస్ అయినప్పుడు ఇవి మనకి హెల్ప్ చేస్తాయి. నేను మైక్ మ్యూట్ చేస్తున్నాను. దాని తర్వాత సెషన్ అయిపోయిన తర్వాత నేను అన్మ్యూట్ చేస్తాను. సెషన్ కూడా రికార్డ్ చేస్తాను. బై ద వే ఏంటంటే ఫస్ట్ డే మనం ఈరోజు ఉన్నాము అండ్ ఒక బేసిక్స్ నేను ఇంతకుముందు బాగా థియరిటికల్గా చెప్పేవాడిని. నవ్వు ఏంటంటే కొంచెం ప్రాక్టికల్గా తీసుకొచ్చాను అనమాట. ఓకే, సో మార్కెట్ అంటే ఏంటంటే మనందరికీ తెలుసు. వెజిటేబుల్ మార్కెట్ అనుకోండి, అక్కడ బై చేస్తుంటాము మనం. కొంతమంది అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు ఉంటారు. ఇక్కడ బార్గెయిన్ జరుగుతూ ఉంటుంది. బార్గెయిన్ అంటే బేరం ఆడటం. అండ్ దాని తర్వాత ప్రైస్ని ఏది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందంటే డిమాండ్ సప్లై. ఇది సింపుల్ మార్కెట్. స్టాక్ మార్కెట్ విషయానికి వచ్చేసరికి సేమ్ అనమాట. అక్కడేమో మనం వెజిటబుల్స్ బై సెల్ చేస్తే, ఈ కేసులో ఏంటంటే మనం స్టాక్స్ని బై సెల్ అనేది చేస్తూ ఉంటాం. స్టాక్ ప్రైస్ పెరగటం తగ్గటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది బేస్డ్ ఆన్ ద డిమాండ్ అండ్ సప్లై అనమాట. డిమాండ్ బాగుందనుకోండి, స్టాక్ ప్రైస్ ఏమవుతుందంటే పెరుగుతూ ఉంటుంది. సప్లై స్ట్రాంగ్గా ఉందనుకోండి, స్టాక్ ప్రైస్ ఏమవుతుందంటే కిందకి వెళ్తూ ఉంటుంది. సో ఒక షేర్ అనేది మనం బై చేసామనుకోండి, నథింగ్ బట్ ఏంటంటే ఆ కంపెనీలో అనే కంపెనీలో మనం బై చేస్తే ఒక పార్ట్నర్షిప్ అనేది తీసుకుంటున్నాం. దాంట్లో మనం ఒక చిన్నది 100 షేర్లు అంటే కొంత పార్ట్నర్, 1000 షేర్లు, 1,00,000 షేర్లు, 1,00,00,000 షేర్లు, ఈ విధంగా ఇండివిజువల్ కెపాసిటీని బట్టి, ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి ఈ క్వాంటిటీ అనేది మారుతూ ఉంటాయి. బట్ బేసిక్గా మనం స్టాక్స్ కొంటున్నాం అంటే ఆ కంపెనీలో మనం కూడా పార్ట్నర్స్ అవుతున్నాం. ఇక ప్రతి కంపెనీ కూడా ఇండియాలో ఎలా ఉంటుందంటే త్రూ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా రావడం జరుగుతుంది. ఐపీఓ అంటారు. ఈ ఐపీఓ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఇది స్టార్టప్ అంటారు. ఒక ఐడియా ఉంది, ఐడియా అనేది తీసుకొచ్చి ఇలా డెవలప్ చేస్తే ఇది బాగా అవుతుంది, ఈ బిజినెస్ పెరుగుతుంది, గ్రో అవుతుంది అని చెప్పేసి ఒక ఐడియాని తీసుకురావడం జరుగుతుంది. ఫస్ట్ చాలా ఐడియాస్ వస్తూ ఉంటాయి, ఫెయిల్ అవుతూ ఉంటాయి. కొన్ని మాత్రం మార్కెట్ నచ్చుతుంది అనమాట. మార్కెట్ కొన్ని ఐడియాస్ యాక్సెప్ట్ చేస్తుంది, సింపుల్గా చెప్పాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ స్విగ్గీ, జొమాటో. ఈ ఐడియా వచ్చిన తర్వాత వాళ్ళు ఫండ్ అనేది రైజ్ చేస్తూ ఉంటారు, ఫ్రెండ్స్ దగ్గర నుంచి, బంధువుల దగ్గర నుంచి. ఇంకా ఆ స్టేజ్ దాటిపోయింది, ఇంకా ఎక్కువ క్యాపిటల్ కావాలి. దెన్ ఏంటంటే అక్కడ డిఫరెంట్ లెవెల్స్లో ఇన్వెస్టర్స్ ఉంటారనమాట. ఏంజల్ ఇన్వెస్టర్స్ అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి కొంచెం ఫండ్. బంధువులు ఎంత ఇస్తారో 5 లక్షలు, 10 లక్షలు, ₹1,00,000 ఇలా ఇస్తుంటారు. కానీ ఇంకా లక్షల్లో, కోట్లలో కావాలి. బై ద వే ఈ విధంగా ఏంటంటే హైరార్కీ పెరిగిపోతూ ఉంటుంది. వన్స్ ఆ బిజినెస్ అనేది ఒక కార్యరూపం దాచిన తర్వాత ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అనేది వస్తుంది అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకా మనకి పెద్ద ఫండ్ కావాలి, అమౌంట్ కావాలి బల్క్లో, బిజినెస్ అనేది గ్రో చేయడానికి, ఎక్స్పాండ్ చేయడానికి. వీళ్ళు ఏం చేస్తారంటే సెబీకి ఒక అప్లికేషన్ పెట్టుకుంటారు, మాకు ఇంత ఫండ్ కావాలని. సెబీ ఏం చేస్తుందంటే ఒక బ్యాంకర్ని నియమించి వెరిఫై చేపిస్తుంది, వాళ్ళు అసలు ఎంత బిజినెస్ చేస్తున్నారు, ఎథికల్గా ఉన్నారా, సో అనమాట. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అనుకుంటే ఆ బ్యాంకరు పీడిఎఫ్ సబ్మిట్ చేస్తే అంతా బాగుందంటే గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఓకే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ 1,000 crores అనేది కలెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఎందుకు పర్మిషన్ ఇస్తుందంటే దీనివల్ల ఎకానమీ గ్రో అవుతుంది, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, దేశానికి ఎంతో కొంత పురోభివృద్ధి అనమాట జరుగుతుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో విత్ సమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్తో ఈ ఫండ్ని మీరు
గ్యాదర్ చేయొచ్చు. ఈ ఫండ్ ఎలా గ్యాదర్ చేస్తారు అంటే పబ్లిక్‌కి షేర్స్ ఇస్తారు. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఈ అమౌంట్ అనేది కలెక్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 1000 కోట్లు. ఈ 1000 కోట్లతో ఏం చేస్తుందంటే కంపెనీ అప్పులు తీర్చుకోవచ్చు. లేదా న్యూ బిజినెస్, న్యూ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవచ్చు. వాటెవర్ ఇట్ మే బి అనమాట. అది బిజినెస్ పర్పస్ అనేది యూజ్ చేస్తారు. అయితే ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ చుట్టాలు, బంధువులు, దాని తర్వాత ఏంజెల్ ఇన్వెస్టర్స్ వీళ్ళందరూ ఒక కేటగిరీ ఉంటారనమాట. అట్లా 2, 3 స్టెప్‌లు ఉంటాయి ఇన్వెస్టర్స్. వీళ్ళందరూ స్టార్టింగ్‌లో అంటే చాలా చిన్న దశలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తారు. ఈ ఐపీఓకి వచ్చేటప్పుడు ఏమవుద్దంటే ఈ మొత్తం కంపెనీ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 100 క్రోర్స్ అనుకోండి. ఆ కంపెనీ వాల్యూని ఏం చేస్తారంటే 500 క్రోర్స్‌కి చూపిస్తారనమాట. వాల్యుయేషన్ అంటారు దీన్ని. ఇప్పుడు ఈ కంపెనీ మొత్తాన్ని షేర్స్ లాగా కన్వర్ట్ చేస్తారు. వీళ్ళకి కొన్ని షేర్స్ అలొకేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 100 క్రోర్స్ షేర్స్ అనుకోండి. దాంట్లో 70 క్రోర్స్ ప్రమోటర్స్, 30 క్రోర్స్ షేర్స్ ఏమో పబ్లిక్ అనమాట. అంటే 70-30 రేషియోలో పబ్లిక్ 30% వాటా, 70% ఓనర్‌షిప్ అనేది ఆ కంపెనీ మీద ప్రమోటర్స్ అనమాట. సో, ఈ విధంగా వాళ్ళేం చేస్తారంటే ఈ వాల్యూని పెంచుతారనమాట. ఎందుకంటే వీళ్ళు రిస్క్ హెవీగా తీసుకుంటున్నారు. ఒక కంపెనీ సక్సెస్ అవుతుందో లేదో తెలీదు. ఇప్పుడు స్విగ్గీ, జొమాటోలో మనందరం ఈజీగా ఇన్వెస్ట్ చేస్తాం, తీస్తుంటాం, పెడుతుంటాం. బట్ అది స్టార్టప్‌లో నవ్వు కూడా వస్తుంది మనకి. మీరు ఇంటింటికి వెళ్ళి భోజనాలు టిఫిన్‌లు అందిస్తానంటే అవి ఆరిపోతాయి. అది చాలా ఎక్స్‌పెన్సివ్. సో అండ్ సమ్ ఛాలెంజెస్ మీద మనం బట్ ఇప్పుడు ఏంటంటే అది కార్యరూపం దాల్చింది కాబట్టి నౌ ఇట్స్ ట్రస్టెడ్ అనమాట. అందుకని ఇనీషియల్ టైంలో రిస్క్ తీసుకుంటారు కాబట్టి వాల్యుయేషన్స్ కొంచెం హైలోనే ఉంటాయి. ఏ ఐపీఓ వచ్చినా సరే ఆ కంపెనీ సైజుకి ఎక్కువగానే ఉంటుందన్నమాట అది జనరల్‌గా. ఇప్పుడు ఐపీఓకి రావటం జరిగిందనుకోండి, ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. దీంట్లో 30% పబ్లిక్ అన్నారనుకోండి మనం. ఆ షేర్స్‌ని 100 కోట్లో 30 కోట్లు పబ్లిక్ బై చేస్తారు. ఆ పబ్లిక్ దగ్గర నుంచి మనీ అనేది కలెక్ట్ చేసి వీళ్ళు బిజినెస్ చేస్తారనమాట. బిజినెస్ పర్పస్ మాత్రమే యూజ్ చేస్తారు. ఈ ఐపీఓకి వచ్చిన తరువాత సబ్స్క్రిప్షన్ అంతా అయిపోయిన తర్వాత లాంచ్ అనేది జరుగుతుందనమాట. అంటే స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అవుతది. స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అవుతది కంపెనీ అనేది. ఆ లిస్టింగ్ వల్ల బెనిఫిట్ ఏంటంటే ఈ యొక్క ఎవరైతే ప్రమోటర్స్ ఉన్నారో వాళ్ళకి ఆ షేర్స్‌ని లిక్విడేట్ చేసుకునే అవకాశం ఉంటది. అవసరం అనుకుంటే ఎగ్జిట్ అవ్వచ్చు. లేదు అనుకుంటే కూడా హోల్డ్ చేయొచ్చు. అంటే కంపెనీ ఇంకా గ్రో అవుతది అనిపించిందనుకోండి, వాళ్ళు హోల్డ్ చేసుకోవచ్చు. బట్ ఈ యొక్క ఐపీఓ తర్వాత సెకండరీ మార్కెట్‌లోకి ఎంటర్ అయితే అది లిక్విడేట్ చేసుకోవడానికి ఇన్‌స్టిట్యూషన్స్‌కి ఒక అవకాశం ఇస్తదనమాట ప్రమోటర్స్‌కి. బై ద వే ఇక్కడికొచ్చిన తర్వాత కంపెనీ ఇంకా గ్రో అవుతదని చెప్పేసి అనిపిస్తే డిమాండ్ ఉందనుకోండి, చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. హైయర్ ప్రైసెస్‌లో కూడా బై చేస్తారు. స్టాక్ ప్రైస్ అనేది పెరుగుతది. ఇంకా ఇక్కడికొచ్చిన తర్వాత ఏమవుద్దంటే ఇది పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ అయిపోతుంది. ట్రూ ట్రాన్స్‌పరెంట్‌గా కంపెనీ బిజినెస్ అనేది చేయాలి. ఎవ్రీ క్వార్టర్‌కి వీళ్ళు రిజల్ట్స్ అనేది ట్రూ ట్రాన్స్‌పరెంట్‌గా అప్డేట్ చేయాలి సెబీ పోర్టల్‌లో. సో, ఇక్కడ కొన్ని ఎథిక్స్, కండిషన్స్ అనేది ఉంటాయి. వయలేట్ చేస్తే పనిష్మెంట్ అండ్ ఇది ఉంటదనమాట. పెనాల్టీలు గాని ఇటువంటియన్నీ ఉంటాయి. సో, బేసిక్‌గా ఇది అందరికీ ఐడియా ఉంటది. నాదో క్వెషన్ ఏంటంటే రిలయన్స్ అనే కంపెనీ తీసుకుంటే ₹1000 దగ్గర ట్రేడ్ అవుతుంటే ఈ స్టాకు ఈరోజు ఒక ₹20 పెరిగింది ఈరోజు. ఓకే. ఈరోజు 29థా ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 29థ్ పెరిగిందనుకుందాం. ₹20 పెరిగింది. అప్ సైడ్ యారో పెట్టా. సో, ఈ ప్రైస్ ఎలా పెరిగింది?
ఎందుకు పెరిగింది? ఈ ప్రైసు ఎందుకు పెరిగింది? సో, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం డిమాండ్ అని చెప్పేసి. డిమాండ్ వల్ల పెరిగింది. అంటే ఏంటి డిమాండ్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిమాండ్? ఇక్కడ నేను అన్మ్యూట్ చేస్తున్నాను. ఇంటరాక్టివ్గా వెళ్దాం. చెప్పొచ్చు మీరు. 29న 1000 రూపీస్ ఉండేది. ఎండ్ ఆఫ్ ద డేకి మార్నింగ్ 1000 రూపీస్ ఉంది. ఎండ్ ఆఫ్ ద డేకి 1020కి వెళ్ళింది. అంటే 20 రూపీస్ అనేది పెరిగింది. డిమాండ్ సింపుల్గా అంటే బయర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ద టర్మ్ అర్థమవుతుంది. కానీ రియల్గా 20 రూపీస్ పెరగడం అంటే ఏం జరిగి ఉంటుంది టెక్నికల్గా లోపల? ఎనీ గెస్? రాంగ్ అయినా పర్లేదు, రైట్ అయినా పర్లేదు, మనం ట్రై చేయొచ్చు. వాట్ హ్యాపీ? ఆ కంపెనీ పర్ఫార్మెన్స్ బాగుండి ఉంటుంది, అందుకనే బయర్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు బై దట్ షేర్. బయర్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ అంటే ఏంటి సార్? బయర్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ కరెక్టే మీరు అన్నది 100%. టెక్నికల్గా అంటే ఏం జరిగింది ఎగ్జాక్ట్లీ? ఒక ఇన్వెస్టర్స్ కొంచెం మనీ పంప్ చేస్తుంటారు సార్. పంప్ ద మనీ. పంప్ ద మనీ. సూపర్. ఇంకా బయర్స్ ఇంట్రెస్ట్, ఇంకా ఇవన్నీ 100% కరెక్టే. బట్ ట్రూ టెక్నికల్గా ఇంకా అంటే సెల్లర్స్ ఏంది మరి అక్కడ? సెల్లర్స్ ఈ స్టాక్లో సెల్లర్స్ కూడా ఉంటారు కదా. సెల్లర్స్ మేకింగ్ ప్రాఫిట్ అండ్ బయర్స్ ఆర్ బయింగ్ ఎట్ మోర్ రేట్. యా. సో ఇక్కడ ఒకటి క్లియర్గా మనం తెలుసుకోవాలి, బయర్స్ సెల్లర్స్ 100% ఈక్వల్గా ఉంటారు. ఇదొక పాయింట్ మనం క్లారిటీగా ఉండాలి. స్టాక్ ప్రైస్ పెరిగినా స్టాక్ ప్రైస్ పడిపోయినా బయర్స్ సెల్లర్స్ ఈక్వల్గా ఉంటారు. ఈక్వల్గా ఉండటం అంటే ఏంటంటే బయర్ ఒక 10 crore షేర్స్ బై చేస్తే సెల్లరు 10 crore షేర్ అనేది సెల్ చేయాల్సిందే. ఈక్వల్గా ఉంటారు. ఇదొక్క పాయింట్ అనేది ఇంపార్టెంట్. ద నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే ఇద్దరు ఈక్వల్గా ఉంటే మరి ప్రైస్ ఎలా పెరుగుద్ది? ఇది ఒక ప్రశ్న వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఒక ఆక్షన్ మెకానిజం అనేది జరుగుతుంది అనమాట. ఇప్పుడు 1000 రూపాయల దగ్గర ఉంది ప్రైస్ అనేది, 1000 రూపాయల దగ్గర ప్రైస్ అనేది ఉంది. బయర్ స్ట్రాంగ్గా ఉన్నాడు అనుకోండి, స్ట్రాంగ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ బయర్ సెల్లర్స్ డిసైడ్ అయిపోయారు మార్నింగ్ అనుకుందాం, మధ్యలో వీళ్ళందరినీ మనం పక్కన పెడదాం కాసేపు, సింపుల్ సిటీ. సెల్లర్ అడిగాడు, బయరు ఈరోజు ఎట్లా అయినా సరే 10 crore షేర్స్ అనేది నేను రిలయన్స్లో బై చేయాలని ఒక ఇన్స్టిట్యూషనో లేకపోతే మనందరం కలిసి ఒక డెసిషన్కి వచ్చామనుకుందాం. అంటే మనం ఒకళ్ళు చాట్ చేసుకుని ఇలా కాకుండా మనకు అనిపించింది, మన బుద్ధి అనుకోవచ్చు, అందరం కలిసి ఈరోజు 10 కోట్ల షేర్లు బై చేద్దాం అనుకో. లేకపోతే ఒక ఇన్స్టిట్యూషన్కే అనిపించింది 10 కోట్ల షేర్లు రిలయన్స్లో ఈరోజు కొని తీరాలి. ఎందుకు అనిపించింది అంటే మేబీ ఫండమెంటల్ రీజన్, టెక్నికల్ రీజన్, ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్. ఫండమెంటల్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ రిజల్ట్స్ బాగా ఇస్తుందను, ఇంకా బాగా నెక్స్ట్ క్వార్టర్ వస్తాయను, లేకపోతే వీళ్ళు ఏదో మంచి ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నారు, ఏదో గుడ్ న్యూస్ రాబోతుంది, వాట్ ఎవర్ ఇట్ మే బి అనమాట ఫండమెంటల్. నెక్స్ట్ టెక్నికల్గా ఒక లెవెల్ బ్రేక్అవుట్ అయింది, రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయింది, మంచి కన్సోలిడేషన్ బ్రేక్అవుట్ అయింది, అది టెక్నికల్ అనలిస్ట్ వ్యూ అనుకోండి అది. నెక్స్ట్ ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ అంటే మనకు తెలియని విషయాలు చాలా ఉంటాయి కంపెనీలో. ఇప్పుడు ఒక కంపెనీలో ఏదన్నా ప్రోడక్ట్ అనేది తయారు చేస్తున్నారు అనుకోండి, ఆ తయారు చేసే వాళ్ళకి తెలుస్తుంది, ఆ కంపెనీలో మేనేజర్ CEO వీళ్ళందరూ తెలుస్తుంది, వాళ్ళు ఊరుకోరు. వాళ్ళు ఏం చేస్తారు, అది మంచిది అనుకోండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేస్తారు, ఫ్యామిలీస్కి షేర్ చేస్తారు. సో ఈ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ అనేది
డిమాండ్ అనేది క్రియేట్ చేస్తుంది. ఓకే. ఈ కంపెనీ మంచి ప్రోడక్ట్ అనేది రాబోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ జియో అనేది లాంచ్ చేయబోతుంది. దానివల్ల చాలా రెవెన్యూ జనరేట్ అవుతుంది. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్, చుట్టాలు, బంధువులు హూఎవర్ మేబీ వాళ్ళందరూ ఏం చేస్తారంటే స్టాక్‌ని కొంటూ ఉంటారనమాట. స్టాక్‌ని కొంటూ ఉంటారు. బై ద వే రీజన్ ఏదైనా కావచ్చు. ఫస్ట్ ఫర్గెట్ అబౌట్ ద రీజన్. స్టాక్‌ని ఒక 10 కోట్ల షేర్లు అనేది రిలయన్స్ బై చేయాలని చెప్పేసి డిసైడ్ అయిందనుకోండి. నా ఈ మెకానిజం చూడండి. ఇది ₹1000 ప్రైస్ ఓపెన్ అయింది ఇక్కడ. బయర్ స్ట్రాంగ్ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ₹1000 దగ్గర 10 కోట్ల షేర్లు ఆర్డర్ పెట్టాడు. 10 కోట్ల షేర్లు ఆర్డర్ పెట్టాడు ఇక్కడ. కానీ ఆ ప్రైస్ దగ్గర సెల్లర్ ఉండాలిగా. మనం మార్కెట్‌కి వెళ్ళాం. 1,00,000 యాపిల్ కావాలంటే దొరుకుతాయా? మార్కెట్‌కి వెళ్ళాం. ఎక్కడున్నాం? ఫ్రూట్స్ మార్కెట్‌లో ఉన్నాం. 1,00,000 యాపిల్ కావాలి దొరుకుతాయా? లేదు. అక్కడ సెల్ చేసే మొత్తం కలిపినా కానీ 500 లేవు ఫర్ ఎగ్జాంపుల్. సో, ఇక్కడ బయ్యర్ రెడీగా ఉన్నప్పుడు కూడా సెల్లరు ఆ ప్రైస్ దగ్గర లేడనమాట. అంత క్వాంటిటీ అమ్మటానికి ఇంట్రెస్ట్‌గా లేరు. రెడీగా లేరు. ఇంట్రెస్ట్ కాదు, రెడీగా లేరు. ఫర్ ఎగ్జాంపుల్ 10 క్రోర్స్ లిమిట్ ఆర్డర్ పెట్టామనుకోండి. అందులో 1000, 2000, 1,00,000 ఎగ్జిక్యూట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ సింప్లిసిటీ కోసం 1 క్రోర్ ₹1000 దగ్గర 1 క్రోర్ అనేది బై చేసాము మనం. అంటే డెఫినెట్‌గా 1 క్రోర్ అనేది సెల్లింగ్ కూడా జరిగింది. అవతల ఎవరో పార్టీ సెల్ చేశారు. ₹1000 దగ్గర నేను 1 కోటి షేర్స్ అమ్ముతాను. ఓకే ఫైన్. నౌ బయర్ స్ట్రాంగ్‌గా ఉన్నాడు కాబట్టి ఇంకా కావాలి షేర్స్. నాకు 1 కోటి కాదు 10 కోట్లు కావాలి. ఇప్పుడేం చేస్తాడంటే ఈ ప్రైస్ దగ్గర ఎవరు అమ్మట్లేదు కాబట్టి 1000 దగ్గర ₹1 పెంచుతున్నాడు. మనం వేలం వేస్తాం కదా, ఆక్షన్. ఓకే. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ₹1,001 రూపాయి పెరిగింది కదా, సెల్లర్ మేబీ అట్రాక్ట్ అవ్వచ్చు. ఇక్కడ వచ్చి ₹1,001 అంటే స్టాక్ మంచి ప్రైస్ అని అక్కడ 1 క్రోర్ షేర్ అనేది సెల్ చేసేవాళ్ళు వచ్చి ఉండొచ్చు. అప్పుడు ఆ బై అనేది జరిగిపోయింది. సో 1000 దగ్గర 1 క్రోర్, 1001 దగ్గర 1 క్రోర్. ఈ విధంగా బయర్ ఏం చేస్తున్నాడంటే ఇంక ఎవరు అమ్మట్లేదు ఇక్కడ. 1001 దగ్గర అమ్మట్లా, అయిపోయింది. నా 1002 దగ్గర ప్రైస్ పెంచాడనమాట. అంటే ఒక్కొక్క రూపాయి పెంచుతున్నాడు. దిస్ ఈజ్ కాల్డ్ ఆక్షన్ ప్రాసెస్. ఓకే. ఇక్కడ 1 క్రోర్ అనేది సెల్ బై అనేది జరిగింది. అంటే రేటు పెంచగానే ఏమవుతుంది? సెల్లర్ వచ్చేస్తాడు. మంచి ప్రైస్. ఇక్కడ నేను సెల్ చేసుకుంటా. ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ పోర్ట్ఫోలియోలో ఎవరికైనా షేర్స్ ఉన్నాయనుకోండి, కొంత గ్రీన్ రాగానే అమ్మేస్తారు. ఎందుకంటే మంచి ప్రాఫిట్ వచ్చింది. 5%, 2%, 1%. అట్లాగనే ఈ ప్రైస్ అనేది ఎప్పుడైతే పెరుగుతూ వెళుతూ ఉంటుందో ఆ ప్రైస్‌కి అట్రాక్ట్ అయ్యి ఏం చేస్తుంటారంటే సెల్లర్ వస్తూ ఉంటాడు. బట్ ఇక్కడ ప్రైస్ ఎవరు పెంచుతున్నారు? బయ్యర్ డామినేట్ చేస్తున్నాడు. నాకు కావాలి ఎట్లయినా సరే. ఈరోజు ఒక ఫంక్షన్ ఉంది మనకి ఇంట్లో. ఎట్లన్నా కానీ ఒక 200 యాపిల్ కావాలి. ఏ ప్రైస్‌కైనా తీసుకొస్తాం. కొద్దిగా రేట్ ఎక్కువ పెట్టి తెస్తాం అవసరం ఉన్నప్పుడు. అదే అవసరం లేదనుకో మనం తేం. అంతే సింపుల్. మార్కెట్ కూడా అంతే. అంతే కానీ సెల్లర్ ఎక్కువ మంది ఉన్నారు, బయర్ ఎక్కువ మంది ఉన్నారు అనే థియరీ అనేది రాంగ్ అనమాట. ఫస్ట్ ఇది మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. మార్కెట్ ఎందుకు పెరిగింది? బయర్ చాలా మంది ఉన్నారు అంటారు. అది అసలు రాంగ్. అది ఇల్లాజికల్ అనమాట. అది సైన్స్ కానే కాదు, మ్యాథ్స్ కానే కాదు. ద ట్రూత్ ఏంటంటే ద ఆక్షన్ ప్రాసెస్ అనేది హయ్యర్ ప్రైస్లో బిడ్డింగ్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ బయర్ డామినేషన్ అంటాం. బయరే ఎక్కువ మంది బయర్స్ కాదు ఇక్కడ అనాల్సింది. బయర్ డామినేట్ చేస్తున్నాడు. ఏ విధంగా అంటే ప్రైస్ పెంచుతున్నాడు, రిస్క్ తీసుకుంటున్నాడు. ₹1 పెంచుతాడు, అయినా పర్లేదు నాకేం కాదు. ఇంకో ₹1 పెంచుతాడు, అయినా పర్లేదు నేను కొంటాను. ఇంకొక రూపాయి, 10% పెరిగింది అయినా కొంటాను. బయర్స్ డామినేట్ చేస్తున్నాడు అక్కడ. ఆయనకు థియరీ ఉంది, స్టాక్ ఇంకా ఫ్యూచర్లో పెరుగుతుందని, వాట్ ఎవర్ ద రీజన్ అనమాట. అందుకని స్టాక్ అనేది పెరిగింది ₹20. ఆక్షన్స్ ఏం చేశారంటే బయ్యరు హయ్యర్ ప్రైస్లో ఆక్షన్ వేసాడు. సెల్లర్స్ ఉన్నారు కానీ బయ్యర్ ఏం చేస్తున్నాడు? స్ట్రాంగ్ ఉన్నాడు. ఏ ప్రైస్ దగ్గర పికప్ చేయడానికి ఆ స్టాక్ని.
సో టోటల్గా ఎండ్ ఆఫ్ ద డే ఫర్ ఎగ్జాంపుల్ 10 crore షేర్స్ అనేది బయరు బై చేయగలిగాడు. 10 crore షేర్స్ అట్ ద సేమ్ టైం సెల్లరు సెల్ చేయగలిగాడు. బట్ 20 రూపీస్ ఎందుకు పెరిగింది అంటే బయరు డామినేట్ చేసాడు. అంటే ప్రైస్ని హయ్యర్ ప్రైస్లో రిస్క్ తీసుకున్నాడు. వైస్ వర్స సెల్లర్ డామినేట్ చేసేటప్పుడు ఏం చేస్తాడంటే ఈ స్టాక్ని ఎట్లన్నా సరే ఎగ్జిట్ అయిపోవాలి, అది ప్రాఫిట్ వచ్చి. ఎందుకు ఎగ్జిట్ అవుతున్నాడు? ఎగ్జిట్ కారణాలు అనవసరం మనకి. మేబీ ప్రాఫిట్ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఓ 50% వచ్చింది, ఓకే, 10% వచ్చింది, 2% వచ్చింది, ఎగ్జిట్. లేదా లాస్ వచ్చేసింది, ఇంక నేను దీన్ని ఎగ్జిట్ అవుదాం అనుకుంటున్నాను, ఇంకెంతకంటే అనవసరం ఇది ఈ స్టాక్. లేకపోతే టెక్నికల్గా వీక్గా ఉంది, ఫండమెంటల్ న్యూస్, వాట్ ఎవర్ ద రీజన్, ఇది సెల్లర్ ఏంటంటే డిసైడ్ అయ్యాడు. వాట్ హీ ఆర్ షీ డిసైడెడ్ అంటే ఈ స్టాక్ని ఈరోజు ఎట్లయినా సరే 10 కోట్లు అమ్మేసేయాల్సిందే అని డిసైడ్ అయిపోయాడు. ఓకే, ఒక స్టాక్ 100 రూపాయల దగ్గర ఓపెన్ అయింది అనుకుందాం. ఏం చేస్తున్నాడు ఇక్కడ? 10 కోట్లు లిమిట్ ఆర్డర్ పెడుతున్నాడు. లిమిట్ ఆర్డర్ అంటే ఏంటంటే ఈ ప్రైస్కి మాత్రమే నేను సెల్ చేయాలని డిసైడ్ అయ్యాడు. ఓకే ఫైన్. అవతల అమ్ముదాం అనుకున్నాడు, 10 కోట్లు కొనేవాళ్ళు ఉండాలి పార్టీ ఈక్వల్గా, లేదా ట్రాన్సాక్షన్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ 1 crore కొనుక్కున్నారు, 1 crore కొనుక్కున్నారు, ఈయన అమ్ముతున్నాడు, అతను కొనుక్కున్నాడు, ఓకే ఫైన్. ఇది అమ్ముడు వాడలేదు 100 రూపాయల దగ్గర. ఏం చేస్తారు? షాప్లో సరుకులు అమ్మడపోతే డిస్కౌంట్ ఇస్తున్నాడు. నవ్ ఈజ్ గివింగ్ డిస్కౌంట్ 99 రూపాయలకి ఇస్తా, కొంటావా? ఎస్, సెల్లర్ వచ్చేసాడు, 1 కోటి కొనుక్కున్నాడు. అంటే ఈయన 1 కోటి ఎగ్జిట్ అయిపోతున్నాడు, 1 కోటి బై చేస్తున్నాడు. ఇంకా కొనట్లేదు, బట్ స్టిల్ ఏంది 2 కోట్లు ఎగ్జిట్ అయ్యాడు. ఇంకొక 8 కోట్ల షేర్లు ఉన్నాయి. ఇక 98కి ఇస్తా, 97కి ఇస్తా, 96కి ఇస్తా, 90కి ఇస్తా, ఫైనల్గా తీసుకుంటారా? ఎస్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు. ద ప్రెషర్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇటు సైడ్ నుంచి వస్తుంది, సెల్లర్ దగ్గర నుంచి. ఎందుకు, ఎలా ప్రెషర్ అని అంటామంటే ప్రైస్ని డిక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనమాట. ఈ ప్రైస్లో కొనట్లేదు, నెక్స్ట్ ఈ ప్రైస్కి వెళ్ళు, ఇంకా కొనట్లేదు, ఇంకా ఈ ప్రైస్ తగ్గించు అంటే తగ్గిస్తూ రిస్క్ తీసుకుంటున్నాడు. కాబట్టి సెల్లర్ డామినేట్ చేస్తున్నాడు, మార్కెట్ని కంట్రోల్ చేస్తున్నాడు. ఈ వర్డ్స్ అనమాట మనం యూజ్ చేసి. మార్కెట్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నాడు? సెల్లర్. అంతేకాని ఇక్కడ సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారనేది 100% రాంగ్ స్టేట్మెంట్. మార్కెట్ ఈరోజు పెద్ద క్యాండిల్ పడిపోయింది, రెడ్ క్యాండిల్, ఓకే, 5% పడింది. ఎందుకు పడింది అంటే సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఫస్ట్ వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి ఏం అర్థం కాలేదని అర్థం చేసుకోవాలి. సెల్లర్ డామినేట్ చేస్తున్నాడు, లోవర్ ప్రైసెస్కి బిడ్ వేస్తున్నాడు. మీరు ఇక్కడ కొనుక్కుంటారా, ఇక్కడ కొనలేరా, నేను ఇక్కడికి ఇస్తా, ఇక్కడ కొనలేరా, ఇక్కడికి ఇస్తా, ఇక్కడికి. ఈజ్ కంట్రోలింగ్ ద మార్కెట్ అనమాట. అంటే డామినేట్ చేస్తున్నాడు. ఎట్ ఎనీ కాస్ట్ నేను దీంట్లో ఎగ్జిట్ అయిపోవాలని డిసైడ్ అవుతున్నాడు. సో దిస్ ఈజ్ కాల్డ్ ఆక్షన్ అనమాట. మార్కెట్లో బిడ్ అండ్ ఆస్క్ అనేది ఉంటుంది. దానివల్ల ప్రైస్ పెరగటం, ప్రైస్ తగ్గిపోవడం అనేది జరుగుతుంది. రైట్. ఇది వచ్చేసరికి బిజినెస్ ప్రమోటర్స్, ఏంజల్ ఇన్వెస్టర్, వెంచూర్ క్యాపిటలిస్ట్, ప్రైస్ ఈక్విటీ, ఐపీఓ, డైరెక్ట్ లిస్టింగ్ అనేది ఉంటుంది. డైరెక్ట్ లిస్టింగ్ ఇండియాలో లేదు, అంటే వితౌట్ ఐపీఓ ఇండియాలో స్టాక్స్ అనేది లిస్ట్ అవ్వు. యుఎస్ అటువంటి కంట్రీల్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ దాకా డౌట్ క్లియర్ అయింది అనుకోండి, ఇక్కడ దాకా క్లియర్గా ఉంది అనుకుంటున్నాను నేను. సో ఎప్పుడైతే మనం ఓ పెద్ద రెడ్ క్యాండిల్ చూస్తామో దీని అర్థం ఏమిటి అంటే సెల్లర్స్ స్ట్రాంగ్, సెల్లర్స్ గ్రేటర్ కాదు, స్ట్రాంగ్గా ఉన్నారు. సెల్లర్స్ కంట్రోల్ చేస్తున్నారు మార్కెట్ని. సెల్లర్స్ ఆర్ ఇన్ కంట్రోల్. అదే
ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ వచ్చేసింది అనుకోండి, ఇక్కడ బయర్స్ స్ట్రాంగ్, బయర్స్ కంట్రోల్ అనమాట. రైట్. యా. దాని తర్వాత మనకి క్యాండిల్ స్టిక్ అనేది మార్కెట్లో ఏంటంటే మనం బాగా ఫోకస్ చేయాల్సింది సపోర్టు, రెసిస్టెన్స్ అండ్ క్యాండిల్ స్టిక్స్. ఇవి వెరీ ఇంపార్టెంట్. ఎందుకు వెరీ ఇంపార్టెంట్ అంటే కంపెనీకి వెళ్ళి మనం ఏం చేయలేం, చూడలేం. పైన చూసే కంపెనీ అంతా బాగానే ఉంటుంది, వాళ్ళ ఆడిట్స్ ఏం జరుగుతున్నాయి, లేకపోతే దాంట్లో డిమాండ్ ఉందా లేదా అనేది ఎవరు చెప్తారు మనకి? మనం చూస్తే మనకు అర్థం అవుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడు ఈ యొక్క ప్రైస్ అనేది ఇంక్రీజ్ డిక్రీజ్ అనేది జరుగుతూ ఉంటుంది, ప్రైస్ అనేది పెరుగుతూ తగ్గుతూ అనేది జరుగుతూ ఉంటుంది. దాన్ని బట్టి మనం ఓకే ప్రైస్ పెరుగుతూ ఉందనుకోండి, డిమాండ్ స్ట్రాంగ్గా ఉంది. డిమాండ్ స్ట్రాంగ్గా ఉందంటే బయర్ స్ట్రాంగ్గా ఉన్నాడు, సింపుల్గా మన లాంగ్వేజ్లో డిమాండ్ స్ట్రాంగ్గా ఉంది. ఒకవేళ ప్రైస్ అనేది డ్రాప్ అవుతూ ఉందనుకోండి, సప్లై స్ట్రాంగ్గా ఉంది అంటే సెల్లర్ స్ట్రాంగ్గా ఉన్నాడు, సింపుల్ లాంగ్వేజ్లో. అయితే ఇక్కడ గ్రాఫికల్గా, సారీ కొద్దిగా నాయిస్ ఉంది ఇక్కడ, ఐఎమ్ సో సారీ అబౌట్ దట్. గ్రాఫికల్గా అంటే విజిబుల్గా కనిపిస్తుంది అక్కడ. ఇప్పుడు ఒక స్టోరీ ఉందనుకోండి, మనం సినిమాని చూడటం వేళ్ళు, ఎవరైనా చెప్తే వినటం వేళ్ళు. ఎవరైనా చెప్తే విననే దాంట్లో కొన్ని మిస్టేక్స్, కొన్ని మిస్కన్సెప్షన్స్ మన ఇమాజినేషన్ వల్ల, వాళ్ళు చెప్పేదాని వల్ల జరగవచ్చు. బట్ డైరెక్ట్ సినిమా చూడటం వల్ల మనకు పిక్చర్ క్లారిటీ వస్తుంది. లైక్ వైజ్ ఏంటంటే ఇక్కడ ఒక గ్రాఫికల్గా ఒక కంపెనీని మనం ఎక్స్రే తీసేదాన్ని చూడటానికి చార్ట్స్ అనేది హెల్ప్ చేస్తాయి. అంటే ఆ కంపెనీలో ఈరోజు పెరిగిందా, ఈరోజు తగ్గిందా, లేకపోతే ఈరోజు వోలటైల్గా ఉందా, ఇవన్నీ ఎవరు చెప్తారు అంటే నోబడి. బట్ ఇదంతా కూడా మనం క్యాండిల్ స్టిక్స్ని యూస్ చేసుకొని చూడగలం అనమాట. అంటే క్యాండిల్ స్టిక్స్ని మనం అర్థం చేసుకొని తెలుసుకోగలం. సో ఒక క్యాండిల్లో 4 కాంపోనెంట్స్ ఉంటాయి. ఇది వెరీ బేసిక్, మనం తెలుసుకోవాలి. 4 కాంపోనెంట్స్ ఉంటాయి. ఇది కలర్ ఏదైనా కావచ్చు, కలర్ అనేది మర్చిపోదాం. మనకి జనరల్గా రెడ్, గ్రీన్ ఉంటుంది క్యాండిల్స్. బట్ ఇక్కడ తోకలు ఉంటాయి, గమనించారు, కొన్నిటికి ఉండవు. బట్ జనరల్ క్యాండిల్ స్టిక్కి ఇక్కడ ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ 4 కాంపోనెంట్స్ అనేది ఉంటాయి, 4 కాంపోనెంట్స్. ఒకటి వచ్చేసరికి ఆ క్యాండిల్ హై, రెండోది వచ్చేసరికి క్యాండిల్ లో. కొద్దిగా వాల్యూమ్ తగ్గించాను. సో క్యాండిల్ హై, క్యాండిల్ లో అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు డే టైం ఫ్రేమ్లో మనం చూస్తే, అంటే ఏంటి డే టైం ఫ్రేమ్ అంటే, ఆ రోజు జరిగిన యాక్టివిటీ మొత్తాన్ని ఒక క్యాండిల్ లాగా చూస్తున్నాం అనమాట. దాంట్లో హై ఉంటుంది, లో ఉంటుంది. అంటే ఏంటి, ఆ రోజు ఇక్కడ దాకా వెళ్ళింది హై, అది ఇక్కడ దాకా వెళ్ళింది లో అనమాట. డే లో హై, ఫర్ ఎగ్జాంపుల్ డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే. ఓకే ఫైన్. దాని తర్వాత ఇక్కడ 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసరికి క్లోజ్, ఓపెన్ అనేది ఉంటుంది. సో సింపుల్గా ఈ క్లోజ్, ఓపెన్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి, అది చెప్తాను. ద బేసిక్ ఏంటంటే ఒక క్యాండిల్కి 4 కాంపోనెంట్స్ ఉంటాయి. హై ఉంటుంది, ఓపెన్ ఉంటుంది, క్లోజ్ ఉంటుంది, లో అనేది ఉంటుంది అనమాట. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది అనుకోండి. గ్రీన్ క్యాండిల్, వీటిని ఏమంటారంటే ఈ తోకల్ని విక్స్ అంటారు, WICKS, విక్స్. కొన్ని బుక్స్లో షాడోస్ అంటారు, టైల్స్ అంటారు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఇక్కడ హై ఇది, లో ఇది. ఏ క్యాండిల్కైనా హై, లో అనేది మారేది ఏంటంటే క్లోజ్, ఓపెన్ అనేది మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఇక్కడ ఓపెన్ అయింది 9 o'clockకి ప్రీ మార్కెట్లో, అదే 9:07కి సెటిల్ అవుతుంది, అది ఓపెనింగ్ ప్రైస్ అవుతుంది.
ఇక్కడ ఓపెన్ అయింది. దాని తర్వాత ఓపెన్ అయిన తర్వాత మనకి మార్కెట్ 9:15కి ఓపెన్ అయిన తర్వాత ఏమవుతుంది, కిందకి వెళ్ళొచ్చు కదా, వెళ్ళింది, ఫైన్. దాని తర్వాత మళ్ళీ మధ్యలో ఇలా 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 ఎలాగనగానే చేసుకుంటూ ఇక్కడ హైకి వెళ్ళింది. దాని తర్వాత కిందకు వచ్చి క్లోజ్ అయింది. ద పాయింట్ ఏంటంటే ఓపెన్ కంటే క్లోజింగ్ అనేది పైన ఉందనుకోండి, ఓపెన్ ప్రైస్ కంటే క్లోజ్ ప్రైస్. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 100 రూపాయల దగ్గర ఓపెన్ అయింది, 90 రూపాయలకి కిందకి వెళ్ళింది. ఓకే, 110 అనే దగ్గర క్లోజ్ అయింది, 120కి హైకి వెళ్ళింది. అయితే ఓపెనింగ్ ప్రైస్ 100 రూపాయలు, క్లోజింగ్ ప్రైస్ 110. రైట్. ఓపెన్ కంటే పైన ఉంది కాబట్టి గ్రీన్ కలర్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఇది బుల్లిష్ క్యాండిల్ అంటాం. ఇది బుల్లిష్ క్యాండిల్. సో గ్రీన్ అనేది ఏంటంటే, గ్రీన్ ఈజ్ గుడ్ కాబట్టి మార్కెట్లో, అంటే ఒక ఇన్వెస్టర్ పర్స్పెక్టివ్లో ఓపెనింగ్ కంటే పైన క్లోజ్ అయింది, ఇది పాజిటివ్ కాబట్టి గ్రీన్ ఇచ్చింది సిగ్నల్. ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ అంటాం దీన్ని. అయితే ఇక్కడ ఏంటంటే కాన్సెప్ట్, బయ్యర్స్ మార్కెట్ని కంట్రోల్ చేస్తున్నారు, స్ట్రాంగ్గా ఉన్నారు, వాళ్ళ పవర్ స్ట్రాంగ్గా ఉంది ఇక్కడ. అందుకని బయ్యర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి బుల్లిష్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. అయితే ఈ క్యాండిల్ స్టిక్స్లో కొద్దిగా వేరియేషన్స్ ఉంటాయి, దాని తర్వాత చూద్దాం. అదేవిధంగా రెడ్ క్యాండిల్ విషయానికి వచ్చేసరికి హై మారలేదు, లో మారలేదు, ఇక్కడ ఓపెన్ క్లోజ్ అనేది మారింది. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది, ఓకే, 100 రూపాయల దగ్గర. దాని తర్వాత 110కి పైకి వెళ్ళింది, హై, ఇంకా అదే హై అనమాట. 100 రూపాయల దగ్గర ఓపెన్ అయింది, మార్నింగ్ 110 దాకా వెళ్ళింది. దాని తర్వాత 80కి వచ్చింది ఒకనొక టైంలో, కానీ కొద్దిగా బౌన్స్ అయ్యి మళ్ళీ ఏం చేసింది, క్లోజ్ వచ్చేసరికి 90 దగ్గర క్లోజ్ అయింది. సో ఓపెన్ ప్రైస్ కంటే కింద క్లోజ్ అయింది కాబట్టి, ఇది రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. సో దీన్నే మనం బేర్స్ కంట్రోల్ చేస్తున్నారు. బేర్ ఏం చేస్తుంది, కిందకి డ్రాగ్ చేస్తూ ఉంటుంది. బేర్ ఏం చేస్తుంది, కిందకి డ్రాగ్ చేస్తూ ఉంటుంది. బుల్ ఏం చేస్తుంది, హార్న్స్ కొమ్ములు వేడి పైకి ఇలా ఎగరేస్తుంటుంది. అందుకే సింబాలిక్ అనమాట, ఇది బుల్స్ బేర్స్ అనేది తీసుకున్నారు. బేర్ ఏం చేస్తుంటుంది, మార్కెట్ చెట్టు ఎక్కి డ్రాగ్ చేస్తూ ఉంటుంది. బుల్ ఎద్దు కొమ్ములతో ఎలా ఇదిలిస్తూ ఉంటుంది పైకి. ఓకే, ఫైన్. సో ఓపెన్ కంటే కూడా కింద క్లోజ్ అయింది కాబట్టి ఇన్వెస్టర్ పర్స్పెక్టివ్లో ఇది నెగిటివ్. ప్రైస్ కింద క్లోజ్ అయిందంటే వీక్, అది అట్లా అనమాట. అందుకని బేరిష్ క్యాండిల్ అంటారు. బట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇవి మారుతున్నాయి, హై లో అనేది మారదు. ఏ క్యాండిల్ అయినా, ఏ కలర్ అయినా సరే. మారేది ఏంటంటే, ఇంతకుముందు ఓపెన్ ఇక్కడ ఉంది గ్రీన్లో, క్లోజ్ ఇక్కడ ఉంది. ఈసారి ఓపెన్ పైన ఉంది, క్లోజ్ కింద ఉంది. అంటే ఓపెనింగ్ కంటే కింద ఉంటేనేమో నెగిటివ్, ఓపెనింగ్ కంటే పైన ఉంటేనేమో గ్రీన్, పాజిటివ్ అనమాట. ఇక ఈ తోకని అప్పర్ షాడో అంటారు. ఈ బాడీ ఇది రెడ్ కావచ్చు, గ్రీన్ కావచ్చు, కలర్ ఏదైనా కావచ్చు, ఆ బాడీని రియల్ బాడీ అంటారు. ఇది వచ్చేసరికి లోవర్ షాడో, లోవర్ విక్ అంటారు. ఇది రేంజ్ ఆఫ్ ద బాడీ, సాలిడ్ కలరు, ఓపెనింగ్కి క్లోజింగ్ మధ్య ఉండేదాన్ని రియల్ బాడీ అంటారు. రేంజ్ ఆఫ్ ద క్యాండిల్ అంటే హైకి లోకి మధ్య ఉండేదాన్ని రేంజ్ ఆఫ్ ద క్యాండిల్, అంటే టోటల్ రేంజ్. ఇది క్యాండిల్స్లో బేసిక్గా ప్యాటర్న్స్ గురించి నేను మాట్లాడట్లేదు. బేసిక్ క్యాండిల్స్లో 3 టైప్స్ ఉంటాయి. ఒకటి బేరిష్ క్యాండిల్ ఉంటుంది, రెండోది బుల్లిష్ క్యాండిల్ ఉంటుంది, మూడోది న్యూట్రల్ క్యాండిల్ ఉంటాయి. బేరిష్ క్యాండిల్, బుల్లిష్ క్యాండిల్, న్యూట్రల్ క్యాండిల్. బేరిష్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే, ఏమి ఇన్ఫర్మేషన్ ఇస్తుందంటే మనకి వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ ఎలా ఉన్నారు అంటే, ఐ మీన్ టు సే బేర్స్ సెల్లర్స్ స్ట్రాంగ్గా ఉన్నారని చెప్తుంది అనమాట రెడ్ క్యాండిల్. గ్రీన్ క్యాండిల్ ఏమో బయర్స్ స్ట్రాంగ్గా ఉన్నారని చెప్తుంది. బట్ ఈ ఇండెసిషన్ క్యాండిల్ ఆర్ న్యూట్రల్ క్యాండిల్స్ ఏంటంటే, ఎవరు స్ట్రాంగ్గా లేరు ఇక్కడ, లేదా ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు. దానివల్ల ఏమవుతుందంటే, ఈ ప్రైస్ అనేది ఓపెనింగ్కి క్లోజింగ్కి మధ్యలో పెద్ద వ్యత్యాసం ఉండదు. అంటే సింపుల్గా చెప్పాలంటే, ఎవరన్నా అన్నారనుకోండి, ఎక్కడ ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ అయింది ఆల్మోస్ట్. అంటే ఏంటి, మార్కెట్లో పెద్దగా మూమెంట్ లేదు, సింపుల్గా ఎవరు స్ట్రాంగ్గా లేరు, లేకపోతే ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు. అందుకని ఇక్కడ నేను గ్రే కలర్ అనేది ఇచ్చాను. అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ క్యాండిలే అనుకోండి, గ్రీను.
అంటే ఓపెన్ ప్రైస్ ఇది, క్లోజ్ ప్రైస్ ఇది. అయినప్పటికీ పెద్ద డిస్టెన్స్ లేదు ఇక్కడ. అందుకని కలర్ మ్యాటర్ కాదు. స్టిల్ ఇది ఇండికేషన్ క్యాండిల్ కిందకి రావడం జరుగుతుంది, లేదా న్యూట్రల్ క్యాండిల్ కిందకి రావడం జరుగుతుంది. అగైన్ ఇక్కడ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇది రెడ్ క్యాండిల్ అనుకోండి, రెడ్ అయినా గ్రీన్ అయినా ఓపెన్ క్లోజ్ ఇక్కడ ఉంటాయి. ఈ డిస్టెన్స్ అనేది ఓపెన్ క్లోజ్కి మధ్యలో పెద్దగా లేదు కాబట్టి చూడండి, ఇది ఇక్కడ ఓపెన్ అయితే ఇక్కడ క్లోజ్ అయింది, పెద్ద డిస్టెన్స్ ఉంది ఓపెనింగ్ క్లోజింగ్, ఇక్కడ లేవు. అందుకని ఇవన్నీ కూడా న్యూట్రల్ క్యాండిల్. ఇవేం చెప్తాయి అంటే స్ట్రెంగ్త్ అనేది చెప్తాయి. ఇవేం చెప్తాయి అంటే మార్కెట్లో ఎవరు కూడా కంట్రోల్ చేయట్లేదు, ఎవరు స్ట్రాంగ్గా లేరు అనేది చెప్తాయి అన్నమాట. ఓకే, సో దాని తర్వాత ఒక మిస్కన్సెప్షన్ ఏంటంటే, ఇది నేను జెరోదా నుంచి కలెక్ట్ చేశా. బిడ్ ఉంది, ఆఫర్ ఉంది. బిడ్ ఆఫర్. బిడ్ అంటే ఏంటి? ఈ ప్రైస్కి నాకు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టాక్ని మనం కొనాలనుకుంటున్నాం, మనం ప్లేస్ చేస్తాం కదా ఒక ప్రైస్ దగ్గర, అది బిడ్డింగ్ అనమాట. కానీ అదే నేను అమ్మాలనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ని, లేకపోతే మీరు అమ్మాలనుకుంటున్నారు, మీరు కూడా ఏం చేస్తారు, ఒక ప్రైస్ దగ్గర ఆర్డర్ పెడతారు. మీరు పెట్టేదాన్ని ఆఫర్ అంటారు, సెల్లర్ అంటారు. బయరు పెట్టే ఆర్డర్ని బిడ్ అంటారు, బిడ్ అండ్ ఆఫర్. బై ద వే ఇక్కడ ఆర్డర్స్ ఉంది, 2 అని ఉంది. 2 అంటే ఏంటంటే ఇద్దరు వ్యక్తుల దగ్గర నుంచి వస్తుంది. ఇది ఇద్దరు వ్యక్తుల దగ్గర నుంచి వస్తుంది. 2 డీమ్యాట్ అకౌంట్స్ నుంచి వస్తుంది. ఇద్దరు కలిపి ఎన్ని క్వాంటిటీ కొంటున్నారు? ఇక్కడ 103 క్వాంటిటీ కొంటున్నారు. ఇక్కడ 4 డీమ్యాట్ అకౌంట్ నుంచి 595, ఇక్కడ 8 డీమ్యాట్ అకౌంట్ల నుంచి 3658 క్వాంటిటీ అనేది ఆర్డర్ ఉన్నాయి. ఏ ప్రైస్ దగ్గర ఉన్నాయంటే ఈ ప్రైస్ అనమాట. డిఫరెంట్ ప్రైసెస్ దగ్గర వాళ్ళు బై చేస్తున్నారు. అట్లాగనే డిఫరెంట్ ప్రైసెస్ దగ్గర సెల్లర్స్ వాళ్ళు ఆర్డర్స్ పెట్టేసుకున్నారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 653 రూపాయల 653 రూపాయల 65 పైసలు ఉందనుకోండి. ఇక్కడ 12 మంది 516 క్వాంటిటీ అనేది ఆర్డర్ పెట్టారనమాట. రైట్, దీంట్లో మిస్కన్సెప్షన్ అన్నా కదా. ఇక్కడ ఏంటంటే జనరల్గా 5 బిడ్ అండ్ ఆఫర్ ఇస్తాడు. ఇప్పుడు అందరూ 20 ఇంకా 30కి కూడా ఈ డెప్త్ అనేది చూపిస్తున్నారు. అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ దగ్గర నుంచి ఒక 20 ఆర్డర్స్ చూడొచ్చు అనమాట మనం. అయితే ఈ యొక్క టోటల్ క్వాంటిటీ ఏవైతే ఉన్నాయో ఇక్కడ చూడండి, 9,21,678 ఉంది. ఇక్కడ 10,66,269 మంది ఉన్నారు సెల్లింగ్ చేసే క్వాంటిటీ. బయింగ్ చేసే క్వాంటిటీ. ఇక్కడ సెల్లింగ్ క్వాంటిటీ ఎక్కువగా ఉంది కాబట్టి మార్కెట్ వీక్, లేకపోతే సెల్లరు స్ట్రాంగు, బయ్యర్ వీకు. ఇది మిస్కన్సెప్షన్ అనమాట. ఈ టోటల్ అనేది మనల్ని మ్యానిపులేట్ కూడా చేయొచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు ప్రైస్ అనేది ఇక్కడ ట్రేడ్ అవుతుంది అనుకుందాం. 653 రూపాయలు 40 పైసల దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇది కరెంట్ మార్కెట్ ప్రైస్. దీన్ని ఒక 30 రూపాయలు వెళ్ళి లేదా 40 రూపాయలు వెళ్ళి ఆర్డర్ పెట్టాను అనుకోండి, సెల్ ఆర్డరు 1,00,000 క్వాంటిటీ పెట్టాను. నా దగ్గర క్యాపిటల్ ఉంది, నేను 1,00,000 క్వాంటిటీ ఆర్డర్ పెట్టా షార్ట్ సెల్కి. ఏది 30-40 రూపాయల పైన, అది కూడా ఇక్కడ చూపిస్తుంది. ఇవి డమ్మీ ఆర్డర్ కూడా అయ్యి ఉంటుంది. నా ఇంటెన్షన్ ఇక్కడ అమ్మాలని కదా, అది రాదు ఇమీడియట్గా, ఒక్కసారి ఒక సెకండ్లో రాదు కదా. ఏదైనా న్యూస్ ఉన్నప్పుడు తప్పితే 650 నుంచి 700కి వెళ్ళిద్దా ఇమీడియట్గా? వెళ్ళదని కదా, కానీ టైం తీసుకొని వెళ్తుంది ఇలా చిన్నగా. సో 650 నుంచి 700 దగ్గర ఆర్డర్ పెట్టాను. 650 దగ్గర ట్రేడ్ అవుతుంది, 700 దగ్గర ఆర్డర్ పెట్టాను నేను. ఎందుకంటే అది ఇక్కడ చూపిస్తుంది అనమాట, ఆ 1,00,000 యాడ్ అయింది. అట్లాగా మీరు కూడా పెట్టారనుకోండి 700 దగ్గర 2,00,000 మొత్తం ఇక్కడ యాడ్ అయిపోద్ది. కానీ మన ఇంటెన్షన్ ఏంటంటే ఇది దగ్గరకు వచ్చేస్తుంది అనుకోండి, వాళ్ళు ఎగ్జిట్ అయిపోతుంటారు. అంటే ఇట్ నాట్ నెసరీ వాళ్ళు ఎగ్జిట్ అవుతారని 100% కాదు, అలా కూడా ఉంటాయి అనేది ఇక్కడ పాయింట్ అనమాట.
ఫర్ ఎగ్జాంపుల్ బయర్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ 653లో ఉంది. నేను 600 దగ్గర పెట్టాను. ఒక 2 లక్షలు పెట్టాను. 2 lakh 600కి వస్తుందా? రూ. 50 పడిపోద్ది అది ఇమీడియట్‌గా ఒక సెకండ్‌లో అవ్వదు. ఓకే. దగ్గరకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 650 నుంచి 640, 630, 620కి వస్తుంది. ఛాన్సెస్ పెరుగుతున్నాయి. నేను క్యాన్సిల్ కొట్టొచ్చు. నా ఆర్డర్ నేను ఎప్పుడైనా క్యాన్సిల్ చేయొచ్చు. సో, ఇది ఇక్కడ చూపిస్తదనమాట. అప్పుడేమవుద్దంటే ఈ నంబర్ అనేది చాలా పెద్ద నంబర్‌గా ఉంటది. దాన్ని చూసి మనం ఒకవేళ వాళ్ళు అంతే ఉంచొచ్చు, లేకపోతే క్యాన్సిల్ కూడా చేయడానికి ఆస్కారం ఉంటది. అందుకని టోటల్‌గా బిడ్ అండ్ ఆస్క్‌ని బట్టి ఆఫర్‌ని బట్టి మనం ఎప్పుడు కూడా డెసిషన్ అనేది తీసుకోకూడదు. దట్ ఈస్ ద పాయింట్ ఐ యామ్ ట్రైయింగ్ టు సే. యాహ్! ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి సార్ చెప్పండి. సార్ మీరు యాక్చువల్‌గా బయర్స్, సెల్లర్స్ ఈక్వల్‌గా ఉంటాయని చెప్పారు కదా సార్? కరెక్ట్. యెస్ సార్. సో, ఇందులో కూడా బయర్, సెల్లర్స్ ఈక్వల్‌గా ఉన్నారండి ఇప్పుడు ఇందులో కూడా? అంతేనా ఇంకా? ఇక్కడ ఓన్లీ ప్రైస్ చేంజ్ అవ్వడం, అదే బిడ్డింగ్ ప్రైస్ చేంజ్ అవ్వడం వల్ల ఇక్కడ 9 నంబర్ ఉంటే ఇక్కడ 10 నంబర్ ఉంది. కానీ యాక్చువల్‌గా టోటల్ ఆర్డర్స్ సేమ్ ఉంటాయంటారా సార్? యాహ్! అది ఎగ్జిక్యూట్ అయ్యే ఆర్డర్స్ సేమ్ ఉంటాయి. ఓకే. యాహ్! చెప్పండి. అదే సార్. అదే డౌట్ సార్ యాక్చువల్‌గా మీరు బయర్స్ ఈక్వల్ టు సెల్లర్స్ అన్నారు కదా! అందుకని డౌట్ వచ్చిందన్నమాట. యాహ్! సార్ టోటల్ మాత్రం వేరియేషన్ ఉంది. ఏంటి సార్? టోటల్ వచ్చేసి వేరియేషన్ ఉంది కానీ బయర్, సెల్లర్ సేమ్ ఉంటారు. అంతే కదా సార్? అంతే ఎగ్జిక్యూట్ అయ్యేది. ఎగ్జిక్యూటివ్ అదే సార్. అంతే. ఇది ఓకే. కొంచెం ఓకే సార్. కన్‌ఫ్యూజన్‌గా ఉంటది. ఇక్కడ నేనేం చెప్పానంటే వీళ్ళు డమ్మీ ఆర్డర్స్ పెట్టొచ్చు దూరంలో. ఓకే. దూరంలో డమ్మీ ఆర్డర్స్ పెట్టొచ్చు. బయర్ అయినా, సెల్లర్ అయినా సరే. అవి ఎప్పుడైనా వాళ్ళు క్యాన్సిల్ చేయొచ్చు. కానీ ఓకే సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1,00,000 షేర్లు అనేది ట్రేడ్ అయినాయి అనుకోండి. కన్ఫర్మ్‌గా 1,00,000 షేర్లు కొన్నారంటే 1,00,000 షేర్లు అమ్మాల్సిందే అది అవతలోళ్ళు. గాట్ ఇట్ సార్. యాహ్! సార్ చెప్పండి జగదీష్ గారు. సార్ ఇప్పుడు బయర్స్, సెల్లర్స్ ఈక్వల్ గా ఉన్నారు కదా సార్? ఉంటారు. బయర్స్, సెల్లర్స్ ఈక్వల్ గా ఉన్నప్పుడు ప్రైస్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది? అంటే ఇప్పుడు ఒక తాడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక తాడు ఉందాం అనుకున్నాం. దాని ఎండింగ్ పాయింట్, స్టార్టింగ్ పాయింట్ కరెక్ట్ గానే ఉన్నప్పుడు అది ఎలా ఎక్స్పెండ్ అవుతుంది అనేది నాకు అర్థం కావట్లేదు సార్. అంటే జస్ట్ చిన్న డౌట్. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటా. బయర్స్, సెల్లర్స్ ఈక్వల్ గా ఉన్నారు. కానీ ప్రైస్ ఎలా పెరుగుతుంది అనేది నాకు కొంచెం క్లారిఫై చేయండి సార్ ప్లీజ్. చూడండి రూ. 10 దగ్గర ట్రేడ్ అవుతుంది స్టాకు. ప్రైసు. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1,00,00,000 షేర్లు అనేది బయ్యర్ వచ్చి బై చేయడానికి ఆర్డర్ ప్లేస్ చేసాడు ఇక్కడ. రూ. 10 దగ్గర కరెంట్ మార్కెట్ ప్రైస్ సిఎంపి. అంటే ఇప్పుడు ఒక షేర్ అనేది రూ. 10 దగ్గర ట్రేడ్ అవుతుంది. బయ్యర్ మీరే అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మీరు వచ్చి 1,00,00,000 షేర్లు రూ. 10 దగ్గర మీరు ఆర్డర్ పెట్టారు. పెట్టినప్పుడు మీరు కొనాలనుకుంటున్నారు. వెరీ గుడ్. ఇక్కడ సెల్లర్ కూడా రెడీగా ఉండాలి ఆ ప్రైస్‌కి అమ్మటానికి. సెల్లర్ రూ. 10 దగ్గర అమ్మటానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50,00,000 షేర్లు ఈయన అలా అమ్మటానికి రెడీగా ఉన్నారు. ఆ సెల్లర్ ఒకళ్ళ 100 మందా అనేది అనవసరం మనకి. ఒక ఇన్‌స్టిట్యూషన్ ఒక్కళ్ళే పెట్టొచ్చు. లేదా మనలాంటోళ్ళు 1000 మంది కలిపి పెట్టొచ్చు. అట్లాగనే ఆ 1,00,00,000 కొనాలనుకున్నోళ్ళు ఒక్కళ్ళు కావచ్చు, సమూహం కూడా కావచ్చు. మొత్తం మీద రూ. 10 దగ్గర 1,00,00,000 1,00,00,000 షేర్లు అనేది బయ్యింగ్ ఆర్డర్ అనేది ప్లేస్ అయ్యి ఉంది అక్కడ. సెల్లర్స్ ఇది కూడా సమూహం కావచ్చు, ఒక ఇండివిడ్యువల్ వ్యక్తి కావచ్చు, ఇన్‌స్టిట్యూషన్ కావచ్చు. హూఎవర్ మేబీ 50,00,000 మాత్రమే ఆ ప్రైస్ దగ్గర అమ్మడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడేమైంది? 1,00,00,000 షేర్లు 100,00,000 షేర్లు కొనాలని రెడీగా ఉన్నారు. కానీ అమ్మేవాళ్ళు లేరు అక్కడ. అందుకని ఏమవుతుందంటే ఇప్పుడు 50,00,000 షేర్లు మాత్రమే ఫిల్ అవుతాయి. ఆర్డర్ ఫిల్ అవుతుంది. మీరు ఎప్పుడైనా ట్రేడ్ చేసేటప్పుడు ఒక 100, 200 క్వాంటిటీ పెట్టినప్పుడు అది ఒక్కోసారి 10, 20, 30
40-50 క్వాంటిటీ ఎగ్జిక్యూట్ అవుతాయి, కొన్ని అంతే మిగిలిపోతాయి. అట్లా మీకు ఆప్షన్స్లో కూడా జరుగుతుంది, స్టాక్లో కూడా జరుగుతుంది గమనిస్తే. ఓకే, బై ద వే 50 లక్షలు మాత్రమే ఇక్కడ కొనగలిగాడు 10 రూపాయల దగ్గర. ఫెయిర్ ఇద్దరు 50 లక్షల షేర్లు అనేది చేతులు మారాయి. ఏంటంటే బయ్యర్కి ఇంకా కావాలనుకుంది అనుకోండి, ఇప్పుడు మన ఇంట్లో ఫంక్షన్ ఉంది, మనకు కావాలి ఒక రోజు ప్రతిసారి వారం వారం ఓ 10 యాపిల్లే కావాలి, ఈసారి చుట్టాలు వచ్చి 100 కావాలి. మనం ఏం చేస్తాం, కొంటాం, ఇంకో షాప్కి వెళ్తాం, పక్కకి వెళ్తాం, లేదు 100కి 2 ఇస్తామన్నారు అనుకోండి, 3 ఇవ్వమ్మా అంటాం, లేదన్నారు అనుకోండి, కొనుక్కుంటాం అవసరం కాబట్టి. అట్లాగనే ఇక్కడ బయ్యర్కి అవసరం ఉంది. ఏం చేశాడంటే ఈ 10 రూపాయలకి అమ్మట్లేదు, ఏం చేయాలా, 11కి అడుగుదామని చెప్పేసి 11 దగ్గర బిడ్ వేస్తున్నాడు. ఇప్పుడు సెల్లర్ ఏం చేస్తున్నాడు, 11 దగ్గర అమ్మడానికి రెడీ అయ్యారు. ప్రైస్ పెరిగింది కదా, ఓకే ఫైన్. ఇక్కడ ఒక 10 లక్షలు మాత్రమే కొనగలిగాడు, ఇంకా అవసరం ఉంది, ఈయన కొనాలి, షేర్లు కావాలి. ఈయన ఏం చేశాడంటే, అంటే 10 లక్షలు మాత్రమే ఇక్కడ అమ్మేవాళ్ళు వచ్చారు, 10 లక్షలు, ఈయన 10 లక్షలు కొనుక్కున్నాడు, ఇంకా కొనాలి. మన టార్గెట్ ఏంటి, 100 యాపిల్స్ అక్కడ. ఓకే, ఏం చేస్తాం, మనం ఇంకొక వెండర్ దగ్గరికి వెళ్ళి కొంచెం రేట్ అయినా పర్లేదు తీసుకుంటాం. అట్లాగనే ఏం చేస్తున్నాడంటే 12 రూపాయలకి అడుగుతున్నాడు, 12 రూపాయలకి ఎవరైనా అమ్ముతారా అని ఇక్కడ ఆర్డర్ ప్లేస్ చేస్తున్నాడు. అడగటం అంటే ఆర్డర్ ప్లేస్, బిడ్ వేస్తున్నాడు. మీరు ఎప్పుడైనా గణేష్ లడ్డూను వేలం చూసారా, విన్నారా, చేశారా? ఫస్ట్ 100 రూపాయలు అంటారు, దాని తర్వాత ఇంకొక ఆయన వచ్చి 1000 అంటారు, ఇంకొక ఆయన ఏమో 2000 అంటారు. అంటే అక్కడ రిక్వైర్మెంట్ని బట్టి ఒక స్టాగ్నెట్ అయిపోద్ది ఏదో ఒక పాయింట్ దగ్గర. ఇంకొకే 1,00,000 రూపాయలు వెళ్ళింది, ఇంకెంతే అనుకున్నప్పుడు ఇంకా ఎవరు ఇంట్రెస్ట్ ఉండరు అక్కడ ఒక పాయింట్ దగ్గర. గమనించారు ఎప్పుడైనా? ఇంకా ఆ పాయింట్ దగ్గర ఎండ్ అయిపోద్ది అనమాట. అట్లాగని ఇక్కడ ఏంటంటే డామినేట్ చేస్తున్నారు కాబట్టి, బయర్ స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి 12 దగ్గర నాకు అమ్ముతావా అంటే మళ్ళీ 12 దగ్గర సెల్లర్ వస్తాడు. వాళ్ళు ఇంట్రాడే వాళ్ళు కావచ్చు, ఇంట్రాడేలో మనం షార్ట్ సెల్ చేయొచ్చు, మన దగ్గర షేర్స్ లేకపోయినా వాళ్ళు అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఆల్రెడీ నాదే పోర్ట్ఫోలియోలో ఉన్నోళ్ళు, పోర్ట్ఫోలియోలో షేర్స్ ఉన్నోళ్ళు, అరే 12 రూపాయలు మంచి ప్రైస్, ఎందుకు అమ్ముకోకూడదు, మంచి ప్రైస్, వై వీ కాంట్ ఎగ్జిట్ అనుకొని వాళ్ళు వచ్చి సెల్ చేయొచ్చు. రీజన్ ఏదన్నా మనం దాన్ని వదిలేద్దాం. సో ఏంటంటే ఇక్కడ బయరు హయ్యర్ ప్రైస్లో బిడ్డింగ్ వేసుకుంటూ వెళ్తున్నాడు, సెల్లర్ ఏం చేస్తున్నాడంటే ఓకే మంచి ప్రైస్ వచ్చింది కదా అని చెప్పేసి సెల్ చేస్తున్నాడు. ఈ విధంగా ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేయబడుతుంది. ఇక్కడ బయ్యర్ ఏంటంటే హయ్యర్ ప్రైస్ అయినా కొంటున్నాడు, కొనట్లేదు అనుకోండి ఇంకెళ్ళదు అది. బాబు 14కి ఇస్తే ఇవ్వు, లేకపోతే నేను కొనను అన్నాం అనుకోండి, ట్రాన్సాక్షన్ ఏమైందంటే స్టాగ్నెట్ అయిపోతుంది. అర్థమైందా సార్? ఇది అర్థమైంది సార్, అర్థమైంది, క్లియర్ అయింది సార్, క్లియర్ అయింది. యా, సో ఇక్కడ 10 కోట్ల షేర్లు కొనాలి అని ఆయన 10 రూపాయల దగ్గర పెట్టుకొని కూర్చున్నాడు అనుకోండి, నాకు ఆ ప్రైస్కి వస్తే కొంటా, 100కి 4 యాపిల్ ఇచ్చావా కొంటా, లేకపోతే నాకు అవసరం లేదని కూర్చుని అనుకోండి, ఆ ట్రాన్సాక్షను సెల్లర్ రిస్క్ తీసుకొని ఇస్తే ఇచ్చేద్దాం అనుకుంటాడు, లేదా డిమాండ్ ఉంది, నా యాపిల్స్కి డిమాండ్ ఉంది, నేను అమ్మను అనుకుంటే ఇక్కడ ట్రాన్సాక్షన్ జరగదు, అంతే సింపుల్. సో అట్లా అనమాట. అట్లాగనే సెల్ కూడా 14 రూపాయల దగ్గర నేను అమ్మాలని డిసైడ్ అయ్యా, కొనుక్కోవాలని మీరు డిసైడ్, కానీ ఎవరు స్ట్రాంగ్గా ఉన్నారనేది ఈ ప్రైస్ చెప్తుంది అనమాట, ఎవరు రిస్క్ తీసుకుంటున్నారు అనేది. రిస్క్ ఎవరు తీసుకుంటున్నారు, ఇక్కడ ఇంతకుముందు ఎవరు తీసుకున్నారు రిస్క్, ప్రైస్ పెంచుతూ బయర్ తీసుకున్నాడు రిస్కే కదా, పెంచుతున్నాడు, 10 రూపాయలు 20 రూపాయలు 30 రూపాయలు 40 రూపాయలు రండి అంటున్నాడు, రిస్క్ తీసుకుంటున్నాడు, ఆయన లెక్కలు ఆయనకున్నాయి. ఇక్కడ సెల్లర్ రిస్క్ తీసుకుంటున్నాడు, ఈయన లెక్కలు ఈయనకున్నాయి. ఇది ఇంకా పడిపోద్ది అనుకున్నాం అనుకోండి, ఈరోజు 100 రూపాయలు ఉందండి, 2 రోజుల్లో ఒక వారంలో 50 రూపాయలు వెళ్తుంది అనుకున్నాం అనుకున్నాం, మనం బెస్టే కదా, ఇక్కడ ఓ 10 రూపాయలు తగ్గిన అమ్ముకుంటాం బెస్టే కదా, అవునా కదా? అట్లాగనే ఈ స్టాక్కి ఎగ్జిట్ అవుదాం అనుకుని ఇతను స్ట్రాంగ్గా ఉన్నాడు. ఈయన ఏం చేస్తున్నాడు, ఈ ప్రైస్ దగ్గర అమ్ముతాను, కొంటావా, ఎస్ కొంటాను, కొంతమంది వచ్చారు, ఇంకెవరు కొనట్లా, ఏం చేశాడు, ప్రైస్ తగ్గించాడు, డిస్కౌంట్, కొంటావా, ఎస్ కొంతమంది వచ్చారు, ఇంకా డిస్కౌంట్, అందుకని ఇక్కడ ప్రైస్ అనేది డ్రాప్ ఉంది. కానీ కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు ఇద్దరు కూడా ఈక్వల్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. ద బిడ్డింగ్ ప్రాసెస్, ఆక్షన్ ప్రాసెస్ మాత్రమే మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. యా, సో ఇక్కడ చూడండి ప్రైస్ ఎంత ఉంది, 653 రూపాయలు 40 పైసలు ఉంది.
అమ్మే ఆయనేమో కొనుక్కునే ఆయన ఒక 5 పైసలు తగ్గించి అడుగుతున్నాడు. రూ. 653 ఉంటే 5 పైసలు తగ్గించి అడుగుతున్నాడు. కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇదండి. బార్గెయిన్ చేస్తున్నాడు. యాపిల్స్ 2 వస్తాయి. ఆయన ఏమంటున్నాడు 3 అంటున్నాడు. ఓకే. సో వీళ్ళిద్దరి మధ్య ఏంటంటే బార్గెయిన్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి అమ్మేవాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక్కళ్ళు ఉన్నారు రూ. 653.40 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇది. ఓకే. 6 క్వాంటిటీ మాత్రం అవైలబుల్గా ఉన్నాయి. ఇక నెక్స్ట్ ఒక డౌట్ ఉంటుంది. కొన్ని ఇక్కడ కనిపించేవన్నీ కూడా లిమిట్ ఆర్డర్స్. గుర్తుపెట్టుకోండి, లిమిట్ ఆర్డర్స్ అంటే సిస్టంలో ప్లేస్ చేస్తారు. ఇదిగో ఈ ప్రైస్ దగ్గర ఇన్ని క్వాంటిటీ, ఈ ప్రైస్ దగ్గర ఇన్ని క్వాంటిటీ, అవన్నీ గ్రాప్ చేసుకొని ఈ సాఫ్ట్వేర్ ఏం చేస్తుంటే డిస్ప్లే చేస్తుంటుంది మనకి. బట్ మార్కెట్ ఆర్డర్ అనేది కూడా ఒకటి ఉంటుందండి. మార్కెట్ ఆర్డర్ అంటే ఏంటంటే డైరెక్ట్గా వెళ్ళిపోయి 500కి ఎన్ని యాపిల్ ఇస్తావు ఇచ్చేయి అంతే. ఇంకా నో బార్గెన్, నో క్వశ్చన్. 500కి ఎన్ని వస్తాయి అన్ని ఇచ్చేయి, తీసేసుకోవడం. దట్ ఈజ్ కాల్డ్ మార్కెట్ అనమాట. అట్లా కాకుండా ఒక్కొక్క యాపిల్ 10 రూపాయలకి ఇస్తావా, 10 రూపాయలకి అయితేనే కొంటాను, లేకపోతే ఒక్కొక్క యాపిల్ 20 రూపాయలకి అమ్ముతాను, 20 రూపాయలకి అయితేనే అమ్ముతాను. దిస్ ఈజ్ కాల్డ్ లిమిట్. బట్ మార్కెట్ ఆర్డర్ ఏంటంటే అక్కడ మార్కెట్ ఆర్డర్ కొట్టామనుకోండి, మనకి ఈ ప్రైస్ దగ్గర ఎగ్జిక్యూట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బయర్ని, ఈ స్టాకు రూ. 653.40 దగ్గర ట్రేడ్ అవుతుంది. నేను వెళ్ళి మార్కెట్ ఆర్డర్ కొట్టాను అనుకోండి, మార్కెట్ ఆర్డర్ అంటే ఈ బయర్ కదా, ఏ ప్రైస్ దగ్గరైనా ఎగ్జిక్యూట్ అవ్వచ్చు, గ్యారంటీ లేదు నాకు ఈ ప్రైస్కే వస్తుందని చెప్పేసి. ఎందుకు అంటే ఇక్కడ ఈ ఆర్డర్లన్నీ ఎగ్జిక్యూట్ అయిపోతాయి, ఈ లిమిట్ ఆర్డర్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. నాకు కావాల్సింది ఇక్కడ ఎంత ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రైస్లో 10 లక్షలు ఉన్నాయి అనుకుందాం, 10,66,000. నేను 10,66,000 క్వాంటిటీ అనేది మార్కెట్ ఆర్డర్ పెడితే మొత్తం ఎగ్జిక్యూట్ అవుతాయి. అంటే నా ప్రైస్ ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుందంటే డిఫరెంట్ ప్రైసెస్ దగ్గర ఉంటుంది అనమాట. ఈ ప్రైస్ దగ్గర ఎగ్జిక్యూట్ అవ్వదు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఏమవుతుందంటే, మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మార్కెట్ ఆర్డర్లో నేను బై చేస్తే, బై గురించి మాట్లాడను, సెల్ గురించి తర్వాత మాట్లాడు, దీనికంటే ఎక్కువ ప్రైస్లోనే ఎగ్జిక్యూట్ అయింది. ఎలాగా 500కి ఎన్ని వస్తే అన్ని అని చెప్పి అన్నాం అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, సాధారణంగా నేచర్ ఏంటి, హై ప్రైస్లోనే అమ్ముతారు, అంతే కదా. అట్లాగనే ఇక్కడ మార్కెట్ ఆర్డర్ మనం చూసిన ప్రైస్కి ఎగ్జిక్యూట్ కొడితే, ఆర్డర్ ఎంట్రీ చేస్తే ఈ ప్రైస్ కంటే ఎక్కువలోనే ఎగ్జిక్యూట్ అవుతాయి, ప్రైస్ హైలో ఎగ్జిక్యూట్ అయింది. అదేంటి నేను 653 దగ్గర చూసాను, ఇదేంటి 654 దగ్గర ఎగ్జిక్యూట్ అయింది అనుకుంటామా? బికాజ్ ఆఫ్ మార్కెట్ ఆర్డర్ పనిచేసినప్పుడు హయ్యెస్ట్ ప్రైస్లో బిడ్ వేసిన వాళ్ళు ఉంటారు, అవి కూడా వచ్చేస్తాయి మన దానికి. సో అందుకని ఏంటంటే మార్కెట్ ఆర్డర్ ఉంటుంది, లిమిట్ ఆర్డర్ ఉంటుంది. లిమిట్ ఆర్డర్ ఏంటంటే ఆ ప్రైస్కి కొనాలనుకున్నా, ఆ ప్రైస్కి అమ్మాలనుకున్నా పెట్టేదాన్ని లిమిట్ ఆర్డర్ అంటారు. మార్కెట్ ఆర్డర్ అంటే మార్కెట్లో ఏ ప్రైస్కి దొరికితే ఆ ప్రైస్కి అన్నమాట. సో సాధారణంగా ఏంటంటే మార్కెట్ ప్రైస్లో కొనేటప్పుడు ఎక్స్పెన్సివ్లో కొనడం, సెల్లింగ్ చేసేటప్పుడు చాలా తక్కువ ప్రైస్కి సెల్ చేయడం అనేది జరుగుతుంది. అదేంటి, నేను టక్కన మార్కెట్ ఆర్డర్లో షార్ట్ కొట్టాను, షార్ట్ అంటే సెల్ చేస్తాను 650, మన ఎగ్జిక్యూట్ అయ్యేదేమో 652, అంటే మనకు రూపాయన్నర లాసేగా, రూ. 652లో ఎగ్జిక్యూట్ అయింది. మనం చూసింది రూ. 653.40. అర్థమవుతుందండి? యా. ఈ విధంగా ప్రైస్ అనేది ప్రైస్ డిస్కవరీ మెకానిజం అంటారు. ఇది సింపుల్గా చెప్పాలంటే మనకు తెలిసింది ఆక్షన్ ప్రాసెస్, ఆక్షన్ వేలం తెలుగులో చెప్పాలంటే. దాని ద్వారా ప్రైస్ అనేది డిస్కవర్ చేయబడుతుంది. ఇక వాల్యూమ్ విషయానికి వచ్చేసరికి, వాల్యూమ్ అంటే ఏంటి అంటే ఒక ట్రాన్సాక్షన్, వన్ ట్రాన్సాక్షన్. ట్రాన్సాక్షన్ అంటే ఏంటి, ఒక షేర్ అనేది బై చేసాం, ఒక షేర్ అనేది అవతల సెల్ చేశారు.
నేను ఒకటి బై చేశాను, మీరు సెల్ చేశారు. ఇప్పుడు ఏం జరిగిందంటే ఒక ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 100 షేర్లు బై చేశాను. 100 షేర్లు. 100 షేర్లు అనేది సెల్ చేశారు. ట్రాన్సాక్షన్ అయింది ఇక్కడ. సో, ఎప్పుడైతే ఒక బయింగ్, సెల్లింగ్ అనేది కంప్లీట్ అవుతుందో సక్సెస్‌ఫుల్‌గా, అప్పుడు వాల్యూమ్ 1 అనేది జనరేట్ అవుతది. వంద షేర్లు బై, సెల్ చేశాం కాబట్టి 100 వాల్యూమ్ అనేది జనరేట్ అవుతుందనమాట. 100 వాల్యూమ్. వాల్యూమ్ అంటే ఏంటంటే ఒక సింపుల్ బయింగ్, సెల్లింగ్ ట్రాన్సాక్షన్, కంప్లీటెడ్ ట్రాన్సాక్షన్ అది. అయితే ఈ వాల్యూమ్ అనేది కొన్నిసార్లు డమ్మీ వాల్యూమ్ కూడా క్రియేట్ చేయొచ్చు అల్గోస్ ద్వారా. ఎట్లా? నేను పొద్దునుంచి బై, సెల్, బై, సెల్, బై, సెల్ చేస్తూ ఉన్నా. ఓకే. బై, సెల్, బై, సెల్, బై, సెల్, బై, సెల్, బై, సెల్. అట్లా ఒక 1,00,00,000 సార్లు చేశాననుకోండి. 1,00,00,000 ట్రాన్సాక్షన్స్. 1 crore వాల్యూమ్ అనేది క్రియేట్ అవుతది. నా ఇంటెన్షన్ ఇక్కడ ఏంటంటే ఓన్లీ వాల్యూమ్ క్రియేట్ చేయటమే. ఐఎమ్ నాట్ ఇన్‌ఫ్లూయెన్సింగ్ ద ప్రైస్ అనమాట ఇక్కడ. ఇక్కడ నేను ప్రైస్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేయట్లేదు. ప్రైస్ పెంచట్లేదు, తగ్గించట్లేదు. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 500 ఉంది. టక్కన బై, సెల్ కొట్టేసాను. 500కి ఎగ్జిక్యూట్ అయింది ఫర్ ఎగ్జాంపుల్. ఒక ట్రాన్సాక్షన్ క్రియేట్ చేస్తున్నా అంతే. అయితే అందుకనే వాల్యూమ్స్ అనేది మనం ఐసోలేటెడ్‌గా, అంటే ఓన్లీ వాల్యూమ్స్‌ని మనం తీసుకొని వాల్యూమ్ ఎక్కువ వచ్చింది ఈరోజు, పెద్ద వాల్యూమ్ వచ్చింది అనేది మనకి ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వదు. కానీ వాల్యూమ్ వచ్చింది గుడ్, కానీ ప్రైస్ ఏం చెప్తుంది? ఎందుకు ప్రైస్ అనేది మనం ఇన్కార్పొరేట్ చేస్తున్నాం, దాన్ని ఇంక్లూడ్ చేస్తున్నామంటే, ఇలాంటి అల్గోస్ అనేది కూడా వచ్చేసి ఏం చేస్తుంటే బై, సెల్ అనేది క్రియేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 crore వాల్యూమ్ క్రియేట్ చేసింది. కానీ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి? ప్రైస్‌ని పెంచాలని, తగ్గించాలి. జస్ట్ వాల్యూమ్ క్రియేట్ చేస్తున్నారు. బై, సెల్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా. దానివల్ల క్రియేట్ అయింది వాల్యూమ్. సో, ఇది మనం డమ్మీ వాల్యూమ్‌గా తీసుకుంటాం. అందుకే వాల్యూమ్‌ని ప్లస్ ప్రైస్‌ని రెండిటిని కంబైన్డ్‌గా ఇంటర్ప్రిటేషన్ చేస్తాం. ఇంటర్ప్రిటేషన్ అంటే దాన్ని అనలైజ్ చేస్తాం అనమాట. బై ద వే ఏంటంటే వాల్యూమ్ అంటే అర్థమైందండి. ఒక ట్రాన్సాక్షన్ కంప్లీట్‌గా. వాల్యూమ్, ఓన్లీ వాల్యూమ్ అనేది మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వదు. కానీ ఒక ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తది. అదేంటంటే ఈ స్టాక్‌లో హెవీగా బయింగ్, సెల్లింగ్ అనేది జరిగింది. హెవీగా పార్టిసిపేషన్ జరిగింది అంతే. అంతవరకు ఇస్తది. ఎక్కువగా జరిగింది. వాల్యూమ్ ఎక్కువగా ఉందంటే ఏంటి? దాంట్లో నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా జరిగినాయి. దెన్ మనం ఏం చేస్తామంటే ప్రైస్ అనేది చూస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 1 crore వాల్యూమ్ అనేది ట్రేడ్ అయింది. 1 crore వాల్యూమ్ అనేది ట్రేడ్ అయింది. $1 crore వాల్యూమ్ అనేది ట్రేడ్ అయింది కాబట్టి ఇదే స్టాక్‌లో ఏ అనే స్టాక్ తీసుకున్నాం. ఇది ఫస్ట్ తారీఖు అనుకుందాం. సెకండ్ డేన ఓన్లీ 10 lakh షేర్సే ట్రేడ్ అయ్యాయి. ఏ అనే స్టాక్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఒకరోజేమో 1 crore ట్రేడ్ అయినాయి, ఒకరోజు 10 lakhs. అంటే 1 crore రోజు హెవీగా బయింగ్, సెల్లింగ్ అనేది జరిగింది దాంట్లో. మేబీ న్యూస్ ఉండి ఉండొచ్చు. ఎక్కువ మంది క్రౌడ్ గ్యాదర్ అయ్యి దాంట్లో పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు. బట్ అదే స్టాక్ నెక్స్ట్ డే 10 lakhs మాత్రమే ట్రేడ్ అయింది. ఓకే. సో, నా ఇక్కడ చూడండి 1 crore ట్రేడ్ అయింది. బట్ ఒక రేంజ్, ఈ క్యాండిల్ రేంజ్, ఇది కంప్లీట్ క్యాండిల్ అనుకుందాం. ₹10 రేంజ్, 10 రూపీస్. రేంజ్ అంటే ఏంటంటే హైకి, లోకి మధ్యలో తీసుకుంటున్నాం. ఈ తోకలు ఇవన్నీ కలిపేసి దీంట్లోనే అనుకుందాం. 10 రూపీస్ రేంజ్‌లోనే ట్రేడ్ అయింది. బట్ 10 lakhs రోజున ఓ పెద్ద క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఇలా కూడా జరుగుతది. ఇక్కడేంది వాల్యూమ్ పెద్దగుంది, ప్రైస్ ఏమో చిన్నగుంది. ప్రైస్ అంటే రేంజ్. ఇక్కడేమో వాల్యూమ్ తక్కువ ఉంది, పెద్ద రేంజ్ ఉంది. యెస్, ఇది కూడా జరగొచ్చనమాట.
అయితే వాల్యూమ్‌ని మనం ఏం చేస్తామంటే ఇంటర్ప్రిటేషన్ చేస్తాం ప్రైస్‌తో కంబైన్డ్‌గా. ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూమ్ అనేది పెరుగుతూ ఉంది. సింపుల్‌గా వాల్యూమ్ పెరుగుతుంది అంటే మనం ఏం చెప్తామంటే దీంట్లో చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు. రైట్. రైజింగ్ ప్రైస్ విత్ రైజింగ్ వాల్యూమ్. ఫస్ట్ ఏంటంటే వాల్యూమ్ పెరుగుతుందంటే సింపుల్‌గా మనం ఫస్ట్ ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. కానీ నెక్స్ట్ ప్రైస్‌ని చూస్తాం. ప్రైస్ కూడా రైజ్ అవుతుందనుకోండి. అప్పుడు వాల్యూమ్ రైజ్ అవుతుంది, ప్రైస్ రైజ్ అవుతుంది. ఇది ప్రైస్ రైజ్ అవుతుంది. 2 ప్యారలల్‌గా మూవ్ అవుతున్నాయి. దీని అర్థం ఏంటంటే బయర్స్ స్ట్రాంగ్‌గా ఉన్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకుంటామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్ ఉంది. దాంట్లో స్కూల్ ఫస్ట్ ఒక ఏ అనే వ్యక్తి వచ్చాడు స్టూడెంటు. ఇంకొక స్కూల్ ఉంది. దాంట్లో కూడా స్కూల్ ఫస్ట్ వచ్చాడు. స్కూల్ ఫస్ట్ ఈజ్ నాట్ ద బెంచ్ మార్క్. ఇక్కడ బెంచ్ మార్క్ మనం ఏం చేస్తామంటే కంపేర్ చేస్తాం. దీంట్లో ఎంతమంది ఉన్నారు స్ట్రెంత్? 100 మంది ఉన్నారు. దీంట్లో ఎంతమంది ఉన్నారు? 1000 మంది ఉన్నారు. వాల్యూమ్ ఎక్కడుంది? ఈ స్కూల్లో ఎక్కువ ఉంది వాల్యూమ్. ఇంతమందిలో ఫస్ట్ వచ్చాడు అంటే యాజ్ కంపేర్ టు ఇది స్ట్రాంగ్ అనమాట. అంతేనా సింపుల్‌గా? ఏదో అడ్వర్టైజ్మెంట్లో నేను సెకండ్ వచ్చా అంటారు పార్టీ, అది చాక్లెట్ సంథింగ్. ఓకే, ఎంతమంది రాశారు ఎగ్జామ్ అంటే ఇద్దరు రాసి ఉంటారు. లైక్ వైజ్ ఏంటంటే ఇక్కడ చూడండి స్కూళ్ళు, ఒక స్కూల్లోనేమో 100 మంది ఉన్నారు ఫస్ట్ వచ్చారు, 1000 మంది ఉన్నారు ఫస్ట్ వచ్చారు. కానీ ఇది స్ట్రాంగ్ అని చెప్పేసి మనం డిసైడ్ చేస్తాం. బికాస్ కంపేర్ చేస్తున్నాం. ఇక్కడ 100 మంది 1000 మందిలో కూడా కాంపిటీషన్ ఉంటుంది. అదంతా దాటి వచ్చిందంటే ఇక్కడ వీళ్ళు స్ట్రాంగ్ అనమాట. దట్ వే ఏంటంటే ఇక్కడ హెవీగా వాల్యూమ్ ఉంది, చాలా స్ట్రాంగ్గా సెల్లింగ్ బయింగ్ జరుగుతుంది, ప్రైస్ పెరుగుతుంది. అంటే అంతమంది సెల్లర్స్ ఉన్నారు కదా, ఒక కోటి ఉంటే ఒక కోటి ఉన్నారు, సెల్లర్ కూడా ఉన్నారు దాంట్లో. వాళ్ళందరినీ డామినేట్ చేస్తూ ప్రైస్ పైకి వెళ్తుంది. అంటే ప్రైస్ రిస్క్ తీసుకుంటున్నారు. ఇందాక మనం చెప్పుకున్నట్టు ప్రైస్ పెరుగుతూ ఉందంటే హై ప్రైస్లో కూడా అంతమందికి కూడా వాళ్ళు సర్వ్ చేయగలుగుతున్నారు. చూడండి, ముగ్గురు కొంటున్నారు ఒక స్టాక్ని. ఇక్కడ 10 రూపాయలు వేసాడు, ఇక్కడ 30 రూపాయలు, 20 రూపాయలు, ఇక్కడ 30 రూపాయలు. ముగ్గురే కొనదు ఇందులో ట్రాన్సాక్షన్. వాల్యూమ్ ఎంత అంటే 3. ఇది టోటల్గా పర్సంటేజ్ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ 50% పెరిగింది అనుకుందాం. కానీ ఇక్కడ వాల్యూమ్ ఎవరు లేరు, అక్కడ అంతా మ్యానిపులేషన్. 2-3 ఉన్నారు, అయిపోయింది అంతే. అర్థమవుతుందండి? 50% పెరిగింది. ఇది మనం పర్సంటేజ్ చూసామనుకోండి రాంగ్ అయిపోతుంది. ఇక్కడ వాల్యూమ్ లేదు, పార్టిసిపేషన్ లేదు, ఉన్నదల్లా వాళ్ళే 2-3. కానీ ఇక్కడ 3 crore మెంబర్స్ ఉన్నారు. ఓకే, ప్రైస్ ఆక్షన్ వేసుకుంటా పోవాలి పైకి. ఇది 50% పెరిగింది అనుకోండి, దిస్ ఈజ్ గ్రేట్ అనమాట. ఎందుకంటే 3 crores ఉన్నారంటే సెల్లింగ్ చేస్తూ ఉంటారు. ఓన్లీ సెల్లింగ్ కూడా ఉంటుంది కదా. అయినప్పటికీ అంతమంది వచ్చినా సరే వాళ్ళందరినీ హై ప్రైస్లో మేము కొంటాం, హై ప్రైస్లో కొంటాం, హై ప్రైస్లో కొంటాం, హై ప్రైస్లో కొంటాం అని స్ట్రాంగ్గా బయర్ తీసుకెళ్తున్నాడు. ఇది స్ట్రాంగ్ ట్రెండ్ అనమాట. ఇది కాదు, స్ట్రాంగ్ కాదు, ఇది మ్యానిపులేటెడ్. ఇది చాలా స్ట్రాంగ్. అంతమంది వచ్చినా సరే వాళ్ళు ప్రైస్ని పైకి తీసుకెళ్ళగలిగారు. అంతమందిని కూడా అబ్జార్బ్ చేసుకుంది మార్కెట్. సో అందుకని ప్రైస్ పెరుగుతుంది, వాల్యూమ్ పెరుగుతుందంటే ఇది బుల్లిష్ సైన్ లాగా తీసుకుంటాం మనం. బుల్లిష్ సైన్ అనమాట ఇది. ఓకే, సో ప్రాబబ్లీ ఏంటంటే అప్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఫాలింగ్ ప్రైస్ విత్ రైజింగ్ వాల్యూమ్. ప్రైస్ అనేది వాల్యూమ్ అనేది పెరుగుతుంది అంటే ఫస్ట్ ఏంటి, దీంట్లో ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు. కానీ ఫాలింగ్ ప్రైస్ పడిపోతుంది అంటే ఇక్కడ సెల్లర్ డామినేట్ చేస్తున్నాడు. ఇంతమంది వచ్చినా సరే, ఎంత వాల్యూమ్ 10 కోట్ల వాల్యూమ్ ఉంది, కానీ ప్రైస్ పడిపోతుంది. అంటే సెల్లర్ ఏం చేస్తున్నాడు, లోయెస్ట్ ప్రైస్కి ఇచ్చేస్తున్నాడు అనమాట. అంటే సెల్లర్ ఇక్కడ కంట్రోల్ చేస్తున్నాడు, స్ట్రాంగ్గా ఉన్నాడు.
ఇంతకుముందు బయర్ స్ట్రాంగ్. సో ఇక్కడ బేరిష్ ట్రెండ్ అనేది స్ట్రాంగ్గా ఉంది. అంటే సెంటిమెంట్ సింపుల్గా చెప్పాలంటే బేరిష్ సెంటిమెంట్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఛాన్సెస్ ఉన్నాయి. వాల్యూమ్ పెరుగుతూ ప్రైస్ డ్రాప్ అవుతుందంటే కంటిన్యూ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ రైజింగ్ ప్రైస్ విత్ లో వాల్యూమ్. చూడండి ప్రైస్ పెరుగుతుంది, వాల్యూమ్ మాత్రం పెరగట్లేదు. చాలా తక్కువ వాల్యూమ్ పార్టిసిపేట్ చేసి ఇది హెల్దీ కాదు. మ్యానిపులేషన్ అన్నాం కదా ఇందాక. ముగ్గురు ఉన్నారు, 10% పెంచేశారు. వాల్యూమ్ లేదు కాబట్టి ఈజీగా మ్యానిపులేట్ చేయగలిగారు. అందుకే మీరు అప్పుడప్పుడు వింటూ ఉంటారు సర్క్యూట్ స్టాక్స్ ఇవన్నీ మ్యానిపులేషన్ జరుగుతాయని చెప్పేసి. ఎందుకంటే అక్కడ పార్టిసిపేషన్ ఇంట్రెస్ట్ ఉండదు పెద్దగా దాంట్లో. సో ఈజీగా ప్రైస్ పెంచుకోగలరు, తగ్గించుకోగలరు అనమాట. ఎక్కువ మంది ఉన్నప్పుడు కష్టం కదా, ఆ ప్రవాహాన్ని తట్టుకొని వెళ్ళడం అనేది చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. మనీ అనేది చాలా పంప్ చేయాలి, ఒక ప్రైస్ని తీసుకెళ్ళాలి. కొన్ని కోట్ల మంది ట్రేడ్ చేస్తున్నారు, ఆ రోజు పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రైస్ని పెంచడం అంటే అంత ఈజీ కాదు. ఆ క్రౌడ్ మొత్తానికి సాటిస్ఫై చేయాలంటే దాని ప్రైస్ని ఇంక్రీజ్ చేయడం, అంతమందిని అన్ని కోట్ల షేర్లు అంటే చాలా మనీ అనేది పంప్ చేయాల్సి ఉంటుంది. ఎవరు లేరు, ముగ్గురే ఉన్నారనుకోండి, ఈజీగా పంప్ చేయొచ్చు, ఈజీగా ప్రైస్ని మూవ్ చేయొచ్చు అనమాట. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. ఇది చూడండి ప్రైస్ రైజ్ అవుతుంది, వాల్యూమ్ ఏంటంటే తగ్గిపోతుంది. ఫస్ట్లో ఎక్కువ ఉంది, వాల్యూమ్స్ తగ్గిపోతుంది. వాల్యూమ్ ట్రెండ్ డౌన్, ప్రైస్ ట్రెండ్ అప్. ఇది వీక్ ర్యాలీ అనమాట. ఎనీ మూమెంట్ ఏంటంటే ప్రైస్ అనేది రివర్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. వీక్ ర్యాలీ ఎందుకంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, వాల్యూమ్స్ తగ్గిపోతున్నాయి అంటే ఏంటంటే పెద్దగా పార్టిసిపేషన్ లేదు. ఇంకేం కొంటాంలే అంత ప్రైస్కి వెళ్ళింది అట్లా అనమాట, నెగ్లెక్ట్ చేస్తున్నారు. సో వాల్యూమ్స్ లేనప్పుడు ఏమవుతుందంటే ఇంకా టైం గడిచే కొంది ఎవరు బయర్స్ ఇంట్రెస్ట్ లేరు అనుకోండి, ఏదో ఒక టైంలో సరే ఇంకెవరు కొనట్లేదు ఇంకా అని చెప్పేసి వాళ్ళు కూడా ఏం చేస్తుంటారు, చిన్నగా ఎగ్జిట్ స్టార్ట్ చేస్తారు. ఇక్కడ నుంచి రివర్స్ అవ్వడానికి, ట్రెండ్ డ్రాప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఫాలింగ్ ప్రైస్ విత్ లో వాల్యూమ్. సో స్ట్రాంగ్గా పడిపోతుంది, పెద్ద వాల్యూమ్స్ వస్తున్నాయి కానీ వాల్యూమ్స్ తగ్గిపోతాయి. ఇంక ఈ ప్రైస్లో అమ్మకూడదు, ఈ స్టాక్కి మంచి ప్రైస్ ఇది, ఇంకెంతకంటే తక్కువగా వెళ్ళదు, ఇంకెక్కడ నుంచి అమ్ముకోవడం అనవసరం అన్నప్పుడు ఏంటంటే వాల్యూమ్ పార్టిసిపేషన్ తగ్గిపోద్ది. పార్టిసిపేషన్ తగ్గిపోతుందంటే ఇక్కడ నుంచి ట్రెండ్ రివర్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అట్లీస్ట్ ఇంకా ఫాల్ అనేది ఆగిపోద్ది అనమాట. ఫస్ట్ పెద్ద పెద్ద వాల్యూమ్స్తో సెల్ చేశారు అంటే అర్థం ఏంటంటే ఈ స్టాక్ని లోవర్ ప్రైస్లో బిడ్డింగ్ వేస్తున్నారు, ఆఫర్ చేస్తున్నారు. ఎక్కువ మంది ఇంట్రెస్ట్ ఉన్నారు సెల్ చేయడానికి, ఎక్కువ మంది ఇంట్రెస్ట్ ఉన్నారు. ఎక్కువ మంది కాదు అక్కడ మీనింగ్, లోవర్ ప్రైస్లో రిస్క్ తీసుకుంటున్నారు అనమాట. లోవర్ ప్రైస్లో ఇచ్చేస్తున్నారు. కానీ ఒక ప్రైస్ని రీచ్ అయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 100 రూపాయల నుంచి 30 రూపాయలకి వచ్చింది అనుకోండి, ఇంకా జీరో అయిపోవు కదా అన్ని కంపెనీలు, ఏదో ఒక పాయింట్ దగ్గరకు వచ్చి మళ్ళీ బౌన్స్ అవుతుంది. ఇంక ఈ స్టాక్ని అనవసరం అమ్మటం ఎక్కడ అని అనుకున్నారు అనుకోండి, వాల్యూమ్ తగ్గిపోద్ది. అప్పుడు ప్రైస్ పడిపోతూ ఉంది విత్ లో వాల్యూమ్. వాల్యూము ఇక్కడ తగ్గిపోయింది అంటే ట్రెండ్ అనేది వీక్ అయిపోయింది. ఇక్కడ ట్రెండ్ ఏంటి, డౌన్ ట్రెండ్, వీక్ అయిపోయింది. పార్టిసిపేషన్ వాల్యూమ్స్ ద్వారా తెలుస్తుంది మనకి. సో ఏంటంటే సెల్లర్స్ ఎగ్జాస్ట్ అయిపోయారు, ఇంకా అమ్మట్లేదు, పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. అప్పుడు చిన్నగా ఏమవుతుంది, ఎవరు అమ్మేవాళ్ళు లేరు అనుకోండి, చిన్నగా డిమాండ్ అనేది క్రియేట్ అవుతుంది, ఆటోమేటిక్గా ఆగిపోద్ది ఫాలు. ఎనీ మూమెంట్ ట్రెండ్ అప్ సైడ్ వెళ్ళడానికి స్కోప్ ఉంది. ఇంతకుముందు కేసు ఏంటి, మనం అప్ ట్రెండ్లో ఉన్నాం, స్ట్రాంగ్గా పైకి వెళ్తుంది, పెద్ద పెద్ద వాల్యూమ్స్తో పై చేశారు. ఈ 100 రూపాయలు అనుకుందాం, ఇది 500కి వెళ్ళింది. ఇంక ఈ ప్రైస్కి ఇంకా కొనడం అనవసరం ఈ స్టాక్, ఎందుకంటే దానికి పెట్టకూడదు అని డిసైడ్ అయిపోయినప్పుడు తక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు, వాల్యూమ్స్ తక్కువ అయితే. ఈ ట్రెండ్ అనేది ఏ మూమెంట్ ఏంటంటే వీక్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, యా. సో వాల్యూమ్స్ని మనం ఇండివిజువల్గా చూడొచ్చు, అంటే లైక్ ఒక క్యాండిల్లో, బట్ కంబైన్డ్గా చూడటం వల్ల మనకు కాంటెక్స్ట్ అనేది తెలుస్తుంది. ఓకే, ఇట్ ఈజ్ లైక్ కేస్ స్టడీ అనమాట. ఒక స్టాక్ని మనం అనలైజ్ చేస్తున్నామంటే ఇండికేటర్స్ కావచ్చు, క్యాండిల్ స్టిక్స్ కావచ్చు, వాల్యూమ్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్ ఈజ్ లైక్ కేస్ స్టడీ. డాక్టర్ దగ్గరికి వెళ్ళి జ్వరం వస్తుంది అంటే డోలో 650 ఇచ్చారు అనుకోండి, అది కామన్ ట్రీట్మెంట్.
అసలు ఎందుకు వస్తుంది? ఏ టైంలో వస్తుంది? ఎంత వస్తుంది? డాక్టరు ఇంట్రాగేషన్ చేస్తుంటారన్నమాట. మీరేం తిన్నారు? ఎక్కడికెళ్లారు? ఏ టైంలో వస్తుంది? ఎలా వస్తుంది? మీకు చెవి నొప్పి ఉందా? కాలు నొప్పి ఉందా? సో, దిస్ ఇస్ కాల్డ్ కేస్ స్టడీ అనమాట. డీప్‌గా స్టడీ చేయటం అనేది అనమాట. అట్లాగనే ఓ స్టాక్‌ని ఒక అనలైజ్ చేసేటప్పుడు డీప్ స్టడీ అనేది, కేస్ స్టడీ అనేది చేయటం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి వాల్యూమ్స్ కేస్‌లో పెరుగుతుంది ప్రైస్. క్లియర్‌గా తెలుస్తుంది. అప్ ట్రెండ్‌లో ఉంది. ఓన్లీ ప్రైస్ చూడకుండా కింద వాల్యూమ్స్ మీద మనం ఫోకస్ చేస్తే క్లియర్‌గా హెవీ వాల్యూమ్స్ వచ్చినాయి. అంతకుముందు వాల్యూమ్స్ వచ్చాయా ఇక్కడ? రాలేదు. ఇక్కడొచ్చినాయి. అంటే ప్రైస్ పెరుగుతుంది, వాల్యూమ్స్ పెరుగుతున్నాయి. బయర్స్ స్ట్రాంగ్ కన్విక్షన్‌తో ఉన్నారనమాట ఇక్కడ. ఎక్కువ మంది అని మధ్యలో వాడినా నేను, అది కరెక్ట్ కాదండి. బయర్స్ రిస్క్ తీసుకుంటున్నారు. హైర్ ప్రైస్‌లో బిడ్ ఏస్తున్నారు. సింపుల్. ఇక నెక్స్ట్ ఇక్కడ మార్కెట్ ఏమైందంటే ఈ స్టాక్ అనేది డ్రాప్ అయింది. డౌన్ ట్రెండ్ వచ్చేసింది. బట్ ఇక్కడ ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయనే లేదు అసలు. అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదండి ఈ స్టాక్‌లో. అమ్మే అమ్మే ఇంట్రెస్ట్ పెద్దగా లేదు అనేది ఎలా తెలుస్తుంది? ఇది పుల్ బ్యాక్ అంటాం. ఎలా తెలుస్తుంది? వాల్యూమ్స్ చూడండి. స్టాక్ డ్రాప్ అయింది. అయినా పర్లేదు అమ్ముకోవద్దు ఈ స్టాక్ అంటారు కదా! ఈ స్టాక్‌ని మాత్రం పొరపాటున కూడా అమ్మగాక అంటారు. ఓకే. దే హావ్ సీన్ దేర్ ఫ్యూచర్, అంటే స్టాక్ ఫ్యూచర్‌ని వాళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు బాగా పొటెన్షియల్ ఉంది ఈ స్టాక్‌ని. ఇది అమ్మకూడదు అనేది వాళ్ళ ఇంటెన్షన్. ఎలా తెలుస్తది మనకి వాళ్ళు అమ్ముతారా లేదా? ఏం జరుగుతుందనేది? వాల్యూమ్స్ డ్రై అయిపోయినాయి. డ్రై వాల్యూమ్స్ ఇక్కడి దాకా ఏమీ లేవు. మార్కెట్ డ్రాప్ అయినప్పుడు వాల్యూమ్స్ లేవు. పెరుగుతున్నప్పుడు స్ట్రాంగ్ వాల్యూమ్స్ వస్తున్నాయి. మళ్ళీ పెరుగుతున్నప్పుడు స్ట్రాంగ్ వాల్యూమ్స్ వస్తున్నాయి. ఓకే. సో, కంబైన్డ్‌గా మనం వాల్యూమ్‌ని చూసినప్పుడు మనకి హింట్స్ ఇస్తుంది మార్కెట్. ఓకే. ఇక్కడ ఏం జరుగుతుందంటే వాల్యూమ్స్ ప్రైస్‌ని కంబైన్ చేసినప్పుడు వాల్యూమ్ రైజ్ అవుతుంది. ప్రైస్ రైజ్ అవుతుంది. అంటే ఇది హెల్తీ ట్రెండ్ అనమాట. ట్రెండ్ కంటిన్యూ అవ్వడానికి ఛాన్స్ ఉంటది. స్ట్రాంగ్ కన్విక్షన్ ఉంది బుల్స్ అని. బై ద వే ఇక్కడ అగైన్ ఏమైంది, మళ్ళీ అప్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. ఐ మీన్ స్ట్రాంగ్‌గా ట్రెండ్ అనేది రెజ్యూమ్ చేసింది పైకి. దాని తర్వాత మళ్ళీ పుల్ బ్యాక్ అయింది. డెఫినిట్‌గా ఇక్కడ చూడండి వాల్యూమ్స్ ఎలా ఉన్నాయి? చాలా తక్కువ ఉన్నాయి. అంటే సెల్లింగ్ ఇంట్రెస్ట్ స్టిల్ లేదనమాట వాళ్ళకి పెద్దగా. ఓకే. దాని తర్వాత మళ్ళీ అబ్జర్వ్ చేశారా? వాల్యూమ్స్ పెద్ద పెద్ద వాల్యూమ్స్ స్టార్ట్ అయినాయి. మనకి ఇక్కడ పాయింట్ ఏమర్థమవుతుందంటే ప్రైస్ రైజ్ అవుతుంది, వాల్యూమ్స్ రైజ్ అవుతున్నాయి. హెల్తీ ట్రెండ్ అది. మార్కెట్ పడిపోతుంది, లో వాల్యూమ్స్ వస్తున్నాయి. వీక్ సెల్లింగ్ ఇది. స్ట్రాంగ్ బయింగ్, వీక్ సెల్లింగ్, స్ట్రాంగ్ బయింగ్, వీక్ సెల్లింగ్, స్ట్రాంగ్ బయింగ్. ఓన్లీ వాల్యూమ్స్‌ని, ప్రైస్‌ని మనం అనలైజ్ చేస్తాం. సో, ఈ వాల్యూమ్స్‌ని మనం అనలైజ్ చేసి ఏం చేస్తామంటే దీంట్లో వాల్యూమ్స్, ప్రైస్ ఏదైతే డైరెక్షన్‌లో ఉందో దాని డైరెక్షన్‌లో మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుంటాం అనమాట. ఆ ట్రేడ్ ప్లాను ఎగ్జిక్యూషన్ అనేది మనం తర్వాత చూద్దాం. ఇక్కడ చూడండి ఒక పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎక్కడో ఉంది, అది 200, 300 నుంచి వచ్చేసింది. వచ్చి వచ్చి రూ. 30కి, రూ. 20కి వచ్చింది. జీరో అవుతుందా? మేబీ అవ్వచ్చు. ఫండమెంటల్స్ అండ్ కంపెనీ బ్యాంక్రప్ట్ అయిపోతే, కంపెనీ దివాళా తీస్తే అవ్వచ్చు. కానీ అవి బిజినెస్ రన్ చేసుకుంటున్నాయి చిన్నగా. చిన్నగా లాసెస్‌ని రికవర్ చేసి ప్రాఫిట్‌లోకి రన్ చేసుకుంటున్నాయి. వాటెవర్ ఇట్ మే బీ బిజినెస్ అయితే రన్ చేస్తున్నాయి. సో, ఒకానొక దశకి ఏమవుతుందంటే వాల్యూమ్స్ అనేది ఐ మీన్ స్టాగ్నెట్ అయిపోద్ది. స్టాక్ అనేది పడిపోవడం, పెరగటం కూడా. ఈ కేస్‌లో ఏమైందంటే పడిపోవడం, స్టాగ్నెట్ అయిపోయింది. ఇక్కడ పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్స్ జరిగాయన్నమాట. వాల్యూమ్స్ గమనించినట్లయితే ప్రైస్ రైజ్ అవుతున్నప్పుడు వాల్యూమ్స్ పెరుగుతున్నాయి. గమనించండి ఇక్కడ. ఇది ఒక మైక్రో లెవెల్ కేస్ స్టడీ. దాని తర్వాత మళ్ళీ డ్రాప్ అయింది ప్రైస్. ప్రైస్ ఏమైంది? డ్రాప్ అయింది ఇక్కడ. చూసారా వాల్యూమ్స్ ఎలా ఉన్నాయి? ఇక్కడ ఉన్నంత వాల్యూమ్స్ ఇక్కడ లేవు. అంటే స్ట్రెంత్ ఎటుంది? బులిష్ స్ట్రెంత్ ఉంది. సెల్లింగ్ ఏదైతే జరుగుతుందో అది వీక్‌గా జరుగుతుంది. జరిగింది. సీ ద పాయింట్ ఏంటంటే ఎంతో కొంత పడిపోయింది. ఎంత పెరిగిందో అంత పడిపోయింది. బట్ ఆ స్ట్రెంత్ అనేది వీక్ ఇక్కడ. దట్స్ వాట్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే. దాని తర్వాత అబ్జర్వ్ చేస్తే వాల్యూమ్స్ ఎలా ఉన్నాయి? స్ట్రాంగ్‌గా ఉన్నాయి. అప్ ట్రెండ్ వాల్యూమ్స్. ప్రైస్ రైజ్. సెల్లింగ్ వీక్. ఓకే. స్ట్రాంగ్ బయింగ్, సెల్లింగ్ వీక్‌గా ఉంది.
ఇవన్నీ ఏం చేస్తూ ఉంటాయంటే మనకి హింట్స్ ఇస్తూ ఉంటాయి అనమాట. దాన్ని బట్టి మనం పుల్ బ్యాకా లేకపోతే రివర్సా, ఫర్ ఎగ్జాంపుల్ హెవీ వాల్యూమ్స్తో సెల్లింగ్ అనేది జరుగుతుంది అనుకోండి, మనం ఎగ్జిట్ అయిపోతాం, లేదా షార్ట్ సైడ్ ప్లాన్ చేసుకుంటాం. ఓకే, యా. సో యా